అందరికీ నమస్కారం అండి. నిన్నటి వీడియోలో మనం సుగ్రీవుడు వాలితో యుద్ధానికి వెళ్ళడం, రాముడు సహాయం చేస్తానని మాట ఇవ్వడం. అయితే సుగ్రీవుడు వాలి ఇద్దరూ ఒకేలాగా ఉండడం చేత గుర్తించలేక రాముడు ఏమీ చేయలేకపోవడం. దాంతో సుగ్రీవుడు బాగా వాలి చేత దెబ్బలు తిని పారిపోయాడు యుద్ధం నుంచి. ఇంతవరకు మనం నేటి వీడియోలో చూసాం. అయితే ఇంకొక చిన్న విషయం మనం గమనించాల్సింది ఉంది. ఇప్పటిదాకా మనం ఇప్పటిదాకా మనం విన్న ఎపిసోడ్స్ అన్నింటిలో అన్ని వీడియోస్ నుంచి కూడా రామాయణం ఇప్పటిదాకా మనం విన్న దాంట్లో నుంచి మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఇందులో 3 కేటగిరీస్ని మనం చూసాం. రాక్షసులు, వానరులు అంటే జంతువులు అన్నమాట, అలాగే మనుషులు. ఈ 3 రకాల్లో మనం చూసింది ఏంటంటే, వానరులకు అంటే జంతువులకి వావి వరుస ఉండవు. ఎందుకంటే వాలి తమ్ముడి భార్యని చెరపట్టాడు. వావి వరుస ఏమీ లేవు అక్కడ. తమ్ముడి భార్య మరదలు అంటే తన కూతురుతో సమానం కదా అది. అలాగే రాక్షసుడు రావణాసుడు. రాక్షసులకు ఏంటంటే పరాయి వాళ్ళ భార్యలైనా సరే వీళ్ళు అపహరిస్తారు. వాళ్ళకి నీతి నియమాలు ఉండవు. వాళ్ళకి నచ్చిన వస్తువు ఎక్కడుంటే వాళ్ళు దాన్ని తస్కరిస్తారు బలవంతంగా అయినా సరే. రావణాసుడు చేసిన పనులన్నీ అలాగే ఉన్నాయి చూస్తే. కుబేరుడి దగ్గర నుంచి మొత్తం ఆయన లంకని తనే స్వాధీనం చేసుకోవడం, కుబేరుడి పుష్పక విమానం తను అపహరించడం, ఇవన్నీ రాక్షస లక్షణాలు. రాక్షసులకి వాళ్ళకి ఏది కావాలంటే అది బలవంతంగా అయినా సరే వేరే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు తీసేసుకుంటారు. అలాగే వానరులకి వావి వరుస లేవు, జంతువులకి వావి వరుస ఉండవు. ఇప్పుడు వద్దాం మనుషుల సంగతి. లక్ష్మణుణ్ణి రాముడు ఇంతకుముందు వీడియోలో మనం విన్నాము. ఈ నగలు నేను గుర్తించలేకపోతున్నాను, సీతమ్మ కింద పడేసింది కదా నగలు, సీత కింద పడేసిన నగలు వానరులకు దొరికాయి సుగ్రీవుడికి. సుగ్రీవుడు ఆ మూట తీసుకొచ్చి రాముడికి ఇచ్చాడు. ఇచ్చి గుర్తుపట్టు, ఒక స్త్రీ ఇలా ఏడుస్తూ వెళ్ళింది, ఈ నగలు సీతవేనా అని అడిగితే రాముడేమన్నాడు, దుఃఖంతో నా కళ్ళు కనపట్టలేదు, లక్ష్మణ నువ్వు చూడు అనంటే లక్ష్మణుడు ఏమన్నాడు, ఆవిడ చేతులకు పెట్టుకునే నగలు ఆయనకు తెలియదుట, చెవులకు పెట్టుకునే కుండలాలు ఆయనకు తెలియట, కానీ పాద మంజీరాలు మాత్రం గుర్తుపట్టాడు. ఎందుకంటే రోజు ఆవిడకి పాదాభివందనం చేశాడు కాబట్టి. అది మనుషులు ఉండాల్సిన పద్ధతి. అంటే వదినని పాదాలు మాత్రమే చూశాడు, తల్లిలాగా భావించాడు, దేవతలాగా భావించాడు. అంత గౌరవం వదిన అంటే. ఇప్పుడు మనుషులు ఎలా ఉండాలో చెప్పేదే మనకు రామాయణం. కాబట్టి ఇప్పుడున్న ప్రపంచంలో పరిస్థితులలో రామాయణం చదవడం వినడం చాలా చాలా అవసరం. మనిషి ఒక పద్ధతికి, ఒక డిసిప్లిన్కి అలవాటు పడాలి. అప్పుడే మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మన వల్ల సుఖపడతారు. ఓకేనండి. సరే, ఇవాల్టి దీంట్లోకి వచ్చేద్దాం మనం. ఇవాల్టి సర్గలోకి 13. సుగ్రీవుడు మళ్ళీ యుద్ధానికి బయలుదేరడం. రాముణ్ణి చూసి సుగ్రీవుడు సిగ్గుపడి, దీనుడై, రామా వాలిని పిలవమన్నావు, వాని చేత నన్ను కొట్టించావు, ఇంతే కదూ నువ్వు చూపించిన పరాక్రమం, నేను వాలిని కొట్టను అని నువ్వు అప్పుడే చెప్పి ఉండవలసింది, నేను వాడి మీదకి వెళ్ళకనే పోదును కదా అని నిష్ఠూరాలాడాడు. దానికి రాముడు చాలా నొచ్చుకుని, నాయనా సుగ్రీవ, కోపం మాని చెప్పేది విను. బాణం వేయలేదంటే నిజమే, కానీ వాలి నువ్వు ఒక్కలాగే ఉన్నారు. అలంకారాలలో, వేషంలో, ఒడ్డు పొడుగులలో, నడకలో కొంచెము భేదం లేదు. స్వరాన్ని బట్టి, చూపులను బట్టి, విక్రమాన్ని బట్టి, మాటలను బట్టి కూడా మీలో నాకు భేదం కనపడలేదు. ఈ రూపసామ్యం వల్ల నేను భ్రాంతుడైపోయాను, అంచేత బాణం విడిచిపెట్టలేకపోయాను. నేను బాణం వేసి ఉంటే దాంతో నువ్వే పడిపోతే నువ్వు నేను కూడా చెడిపోము. మహావీరుడమైన నీకే విపత్తు వస్తే నా చాపలము నా మౌఢ్యము వెల్లడైపోవు. ఒకడికి అభయం ఇచ్చి వాణ్ణే చంపడం కంటే పాతకం మరొకటి ఉందా? నేను, లక్ష్మణుడు, సీత కూడా నిన్ను నమ్ముకుని ఉన్నాము. ఈ అరణ్యంలో మా ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి. కనుక నాయన మళ్ళీ యుద్ధం చేయి, సందేహించకు. ఈ క్షణంలో నా ఒక్క బాణంతో వాలి కూలిపోయి భూమి మీద దొర్లిపోతాడు, చూసుకో. కనుక మీరిద్దరూ కలియబడి కొట్టుకునేటప్పుడు నాకు నువ్వు తెలిసేటట్టు ఆనవాలు ఏదైనా ఉంచుకో. లక్ష్మణ, పూలతో నిండి ఉన్న ఈ గజపుష్పి తీగ తుంచుకు వచ్చి ఇతని మెడలో వేయినాయనా అన్నాడు. లక్ష్మణుడు వెంటనే ఆ తీగ తెచ్చి సుగ్రీవుని మెడలో వేశాడు. దాంతో సుగ్రీవుడు ఆకాశాన నక్షత్రమాలిక మధ్య ఉండిన సూర్యుడిలాగా ఉన్నాడు. బలాక పక్షులతో కూడి ఉన్న సంధ్యామేఘంలాగా కూడా ఉన్నాడు.
అతను వెంటనే పూర్వోత్సాహం తెచ్చుకుని రాముని మాట మీద మళ్ళీ వాలితో యుద్ధానికి కిష్కింధకు బయలుదేరాడు. 14 రాముడు సప్తజదాశ్రమం చూసి మొక్కడం. మళ్ళీ అందరూ బయలుదేరారు. రాముడు కాంచనభూషితమైన తన ధనస్సు, ఆదిత్య సంకాశాలైన బాణాలు పుచ్చుకుని దృఢనిశ్చయంతో ఉన్నాడు. అందరికీ ముందు సుగ్రీవుడున్నాడు, అతని వెనక రాముడు, రాముని వెనక లక్ష్మణుడు, తర్వాత హనుమంతుడు, నలుడు, నీలుడు, వానర సేనాధిపతులందరికీ అధిపతి అయిన తారుడు ఉన్నారు. వారు దారిలో పుష్పభారంతో నేలంతా వంగి ఉన్న అనేక జాతుల పుష్పాలు, అనేక జాతుల వృక్షాలు, ప్రసన్న జలగంభీరాలైన నదులు, పర్వతాలు, గుహలు, కల్వ పువ్వులతోనూ తామర పువ్వులతోనూ నిండి ఉన్న తటాకాలు ఎన్నో చూశారు. అక్కడక్కడ చక్కని పచ్చిక బిళ్లతో వందలు వేలు లేళ్లు పచ్చిక బిళ్లలో నిర్భయంగా సంచరిస్తున్నాయి. నడగొండల వంటి ఏనుగులు కూడా మందలుగా విహరిస్తున్నాయి. ఆకాశాన వింత వింత పక్షులు కనపడ్డాయి. అవన్నీ చూస్తూ వారు వెళ్లారు. ఒకచోట వారికి ఒక చెట్ల గుంపు కనపడింది. స్నేహితుడా, ఇదేమిటో తెలుసుకోవాలని నాకు చాలా ఉబలాటంగా ఉంది, వివరించి చెప్పు అని రాముడు అడగ్గా సుగ్రీవుడిలా చెప్పాడు. రామ, వెనకటికి ఇదొక మున్యాశ్రమం. ఇందులో ఉద్యానవనాలుండేవి, చక్కని ఫలవృక్షాలుండేవి, తీయని జలంతో తటాకాలుండేవి. ఇక్కడ సప్తజనులు అని 7 మహామునులు ఉండేవారు. వారందరూ చాలా నియమనిష్టలు గలవారు. వారానికి ఒక మాటే వాయువు మాత్రమే భక్షించేవారు. నీళ్లలో తల కిందికి కాళ్ళు పైకి ఉంచుకుని ఘోర తపస్సు చేసేవారు. వారుండేటప్పుడు ఈ ఆశ్రమంలో మహేంద్రాదులు కూడా ప్రవేశించలేకపోయేవారు. జంతువులే కాదు, పక్షులైనా అందులో ప్రవేశించలేకపోయేవి. అథవా ఏ ప్రాణైనా ప్రవేశిస్తే మళ్ళీ తిరిగి రావడం ఉండేది కాదు. అప్సరసలు నృత్యం చేస్తున్నట్టు, పాటలు పాడుతున్నట్టు, మృదంగాలు వాయిస్తున్నట్టు వినిపిస్తూ ఉంటుంది. రకరకాల సువాసనలు గుబాళిస్తూ ఉంటుంది. అదిగో చూడు, త్రేతాగ్నుల హోమధూపం వృక్షాగ్రాలలో నల్లని పావురాలలాగా విహరిస్తోంది. ఈ చెట్లు పొగనిండిన తలలతో మేఘాలు విడిసిన వైడూర్య పర్వతాలలా ఉన్నాయి. చూడు ధర్మాత్మ, ఈ మునులను ఉద్దేశించి, ఆశ్రమాలను ఉద్దేశించి ప్రణామం చేయి. అలా ప్రణామం చేసిన వారికి శరీర బాధలు ఏవీ కలగవు. అది విని రాముడు లక్ష్మణుడు చేతులు జోడించుకుని ప్రణామాలు చెల్లించారు. హనుమదాదులు ముందే ప్రణమిల్లారు. అక్కడ నుంచి బయలుదేరి చాలా దూరం వెళ్ళి వారు కిష్కింధ చేరుకున్నారు. 15 సుగ్రీవుడు వాలిని రమ్మని సింహనాదం చేయడం. అందరూ చెట్ల చాటన నక్కారు. ఆ ప్రదేశం అంతా చూస్తూ సుగ్రీవుడు క్రోధపరవశుడైనాడు. వెంటనే ఆకాశం బద్దలేటట్టు సింహనాదం చేసి వాలిని యుద్ధానికి రమ్మని పిలిచాడు. అప్పుడు సుగ్రీవుడు బాలసూర్యుడిలాగా గర్వించిన సింహంలాగా ఉన్నాడు. ఆ సుగ్రీవుడు రాముణ్ణి చూసి, రామ, మనం చేరిన ఈ కిష్కింధ చాలా గొప్పది. ఇక్కడ మహాయోధులైన వానర వీరులెందరో ఉన్నారు. కాంచన తోరణాలు, ధ్వజయంత్రాలు ఈ నగరంలో చాలా ఉన్నాయి. వాలిని వధిస్తానని నువ్వు చేసిన ప్రతిజ్ఞ ఇప్పుడైనా నెరవేర్చుకో అని చెప్పాడు. దానిమీద రాముడు, సుగ్రీవా, నేను నిన్ను గుర్తుపట్టగలిగేటట్టు ఆనవాలుగా లక్ష్మణుడు నీ మెడలో పూల తీగ వేశాడు. దాంతో నువ్వు చాలా గంభీరంగా ఉన్నావు. ఇప్పుడు నీకు వాలి వల్ల కలిగిన భయం ఒక్క బాణంతో పోగొడతాను. నీ శత్రువును నాకు చూపించు. ఉత్తర క్షణంలో వాడు ఈ దుమ్ములో పొరలాడుతూ ఉంటాడు, చూసుకో. వాడు నా కళ్ళ పడ్డాడంటే మరి లేడన్నమాటే. అప్పుడు నన్ను నువ్వు నిందించవలసిన అవసరం ఉండదు. నువ్వు చూస్తుండగా 7 సాల వృక్షాలు ఒక్క బాణంతో కొట్టాను. ఆ బాణంతోనే నేను ఇప్పుడు వాలిని వధించాను అని తెలుసుకో. ఎలాంటి కష్ట స్థితిలో కూడా నేను ఇంతవరకు అబద్ధం ఆడి ఎరగను. ధర్మమే నాకు కావలసింది. ఇంతకుముందు కూడా నేనెన్నడూ అబద్ధం ఆడలేదని నమ్ము. భూమి మీద అంకురించిన సస్యం వర్షంతో ఇంద్రుడు సఫలం చేస్తాడు. అలాగే నా పరాక్రమంతో నా ప్రతిజ్ఞ నెరవేరుస్తాను, చూసుకో. కనుక నువ్విప్పుడు ఎలాంటి గర్జన చేస్తే వాలి పరాక్రమించి వస్తాడో అలాంటి సింహ గర్జన చెయ్యి. నువ్వు ఇంతవరకు అతన్నేమీ చేయలేకపోయావు. అంచేత బలగర్వితుడైన వాలి నీ పిలుపు విని తప్పకుండా వస్తాడు. తమ శక్తి సామర్థ్యాలు ఎదిగి ఉన్న వీరులు శత్రు యుద్ధానికి పిలిస్తే సహించి ఊరుకోలేరు. అందులోనూ స్త్రీల దగ్గర ఉన్నప్పుడు అసలే ఊరుకోలేరు అని చెప్పాడు. వెంటనే హేమపింగళుడైన సుగ్రీవుడు ఆకాశం చిల్లులు పడేటట్టు మళ్లీ సింహనాదం చేశాడు. అది విని నడుస్తూ ఉన్న ఆవులు కొయ్యయి నిలిచిపోయాయి. యుద్ధంలో దెబ్బతిన్న గుర్రాల్లాగా లేళ్లు పారిపోయాయి. పుణ్యం క్షీణించిపోయిన నక్షత్రాల్లాగా పక్షులు కింద పడిపోయాయి. నిజానికి ఆ గర్జన నీలజీమూతాలు ఉరిమినట్టుగా ఉంది, సముద్ర ఘోషలాగా ఉంది. 16 సుగ్రీవునితో పోరవద్దు అని వాలికి తారహితం చెప్పడం.
అప్పటికి అంతఃపురంలో విలాసాలలో మునిగి ఉన్నాడు వాలి. అతనికి సింహనాదం వినిపించింది. వెంటనే అతని మత్తు తొలగిపోయింది. క్రోధమొచ్చింది. కానీ రోషపరీతాంగుడైన వాలి అప్పుడు రాహుగ్రస్తుడైన సూర్యుడిలాగా నిస్తేజుడైపోయాడు. కోరలతో భయంకరంగా ఉండిన వాలి తామర పువ్వులన్నీ ధ్వంసమైపోయిన కొలనులాగా ఉన్నాడు. అయినా ఆ సింహనాదం విని అతడు భూమి అదిరిపోయేటట్టు అడుగులు వేసుకుంటూ బయలుదేరాడు. అప్పుడు అతి స్నేహంతో తార అతన్ని కౌగిలించుకుని నిలిపి ఇలా అంది. వీరాధి వీర, నిద్రపోయి లేచినవాడు నలిగిపోయిన పూలదండ విసిరేస్తాడు. అలాగే నదీ వేగంలా ఉన్న క్రోధం విడిచిపెట్టు. నిన్ను అసలే యుద్ధం చేయవద్దు అని అనడం లేదు. ఈ క్షణంలో మాత్రం వద్దు. తెల్లవారనియ్యి. ఇంతలో మించిపోయిందేమీ లేదు. తెల్లవారితే శత్రువులు ఎక్కువ కారు, నీకు వచ్చిన లోటు లేదు. కానీ నువ్విప్పుడు యుద్ధానికి వెళ్ళడం మాత్రం బాగాలేదు. కారణం ఏమంటావా? ఇంతకు ముందే సుగ్రీవుడు నిన్ను ఒక మాట యుద్ధానికి పిలిచాడు. నీతో యుద్ధం చేసి చావుదెబ్బలు తిని దిక్కు తెలియకుండా పారిపోయాడు. మళ్ళీ అతను యుద్ధానికి రావడం చూస్తే నాకేదో అనుమానంగా ఉంది. ఆ సింహనాదం చూడగా అతని దర్పానికి, పునః ప్రయత్నానికి, సంరంభానికి పెద్ద కారణం ఏదో ఉంది. సుగ్రీవుడు ఇప్పుడు ఒంటరిగా వచ్చినట్టు నాకు తోచదు. ఏదో గొప్ప సాయం చూసుకుని అతను గర్జిస్తున్నాడు. సుగ్రీవుడు సహజంగానే చాలా నేర్పుగలవాడు, బుద్ధిమంతుడు. బాగా పరీక్ష చేసి చూసుకోకుండా అతను ఎవరిని వెంట పెట్టుకుని రాడు. ఇంతకు ముందే అంగద కుమారుడు నాకు ఒక మాట చెప్పాడు. ఇక్ష్వాకు వంశీకులు, దశరథ మహారాజు కొడుకులు అయిన రామలక్ష్మణులు సుగ్రీవునకు సాయం చేయడానికి ఋష్యముఖ పర్వతానికి వచ్చి ఉన్నారట. నీ తమ్మునకు సాయం చేయవచ్చిన రాముడు మహావీరుడట. శత్రువులను అనేక మందిని సంహరించి ఉన్నాడట. అతను ప్రళయాగ్ని వంటి వాడట. అతను సాధువులకు నివాస వృక్షము, ఆపన్నులకు గతి, ఆర్తులకు ఆదరము, గొప్ప కీర్తికి ఆకరమునట. అతను జ్ఞాన విజ్ఞాన సంపన్నుడట. పితృవాక్య పరిపాలకుడట. సువర్ణాది ధాతువులకు పర్వతంలాగా సుగుణాలకన్నిటికీ అతను స్థానమట. కనుక ఆ రామునితో నీకు విరోధం ఎంతమాత్రమూ మంచిది కాదు. నేను చెప్పేది వినిపించుకో. నీ మీద నేను తప్పులు ఎంచటం లేదు. నీకు శ్రేయస్కరమైన హితం మాత్రమే చెబుతున్నాను. సుగ్రీవునకు నువ్వు యువరాజ పదవి ఇచ్చి సత్కరించు. అతను గొప్ప బలశాలి, నీ తమ్ముడు. అతనితో నీకు విరోధం వద్దు. రామునితో స్నేహం చేయడము నీకు చాలా మంచిది. సుగ్రీవుడు నీకంటే చిన్నవాడు. నువ్వు లాలన చేయదగ్గ తమ్ముడు. అతనిక్కడ ఉండినా మరెక్కడ ఉండినా నీకు బంధువే, అన్యుడు కాడు. నీకు అలాంటి బంధువు లేడు. కనుక దానమానాది సత్కారాలతో అతన్ని ఆదరించు. మహావీరుడైన సుగ్రీవునకు విరోధం విడిచి ఎప్పుడూ నీ సన్నిధినే ఉండాలి. నీ తమ్ముడితో నువ్వు ఇప్పుడు సౌభ్రాత్రం వహించాలి. ఇంతకంటే నీకు ఇప్పుడు మరో దారి లేదు. నీకు నా కోరిక తీర్చాలని ఉన్నట్టయితే, నేను నీకు హితమే కోరుతున్నానని నీకు తోచినట్టయితే నేను చెప్పినట్టే చెయ్యి. నేను నిన్ను బ్రతిమలాడుతున్నాను, కానీ బలవంతం పెట్టడం లేదు. ప్రసన్నుడవై నేను చెప్పింది చెయ్యి. నా మీద కోపించకు. కోసల రాజపుత్రునితో నీకు విరోధం మంచిది కాదు. 17 రాముడు వాలిని కూల్చడం. ఇలా బతిమలాడుతున్న తారను వాలి తిరస్కరించాడు. చంద్రముఖి, నా తమ్ముడు విశేషించి నా శత్రువు. అలాంటి వాడిని నేను ఎందుకు సహించాలి? నువ్వు భీరురాలవు, అంచేత తత్వం నీకు తెలియదు. ఎప్పుడూ ఎవరి చేత తిరస్కారం పొందని వాళ్ళు, యుద్ధంలో వెనుకంజ అంటే ఏమిటో ఎరగని వాళ్ళు, పరులు గర్జిస్తే అది సహించడం మరణం కంటే గొప్పదని తలుస్తారు. అంచేత నోరు వాయిలేని సుగ్రీవుడు వచ్చి ఇలా గర్జిస్తూ ఉంటే నేను ఓర్వలేను. రాముడిని తలుచుకుని నా కోసం నువ్వు విచారించనక్కర్లేదు. ఏమంటావా? రాముడు ధర్మం తెలిసినవాడు, కృతజ్ఞుడు కూడాను. కనుక అతను పాపపు పని చేయడు. ఇక రాకు. స్త్రీలందరినీ తీసుకుని నువ్వు వెనక్కి వెళ్ళిపో. నువ్వు నా ఎడల స్నేహం చూపించావు, నా మీద భక్తి కనపరిచావు. నేను సుగ్రీవునితో తప్పకుండా యుద్ధం చేస్తాను. నువ్వు మాత్రం భయపడకు. నేను వాని దర్పం అణచకుండా రాను. ప్రాణాలు మాత్రం తీయనులే. నేను వాడిని పిడిగుద్దులు గుద్దుతాను, చెట్లతో కొడతాను. దాంతో వాడు పుంజాలు తెంచుకొని పారిపోతాడు. వాడు నన్నేమీ చేయలేడు. భయపడకు. నా మీద ఒట్టు. నువ్వు ఇక రాకు. వెనక్కి మళ్ళు. సుగ్రీవుని జయించకుండా నేను వెనక్కి రాను అని తారను వెనక్కి పంపేసి వాలి ముందుకే ఉరికాడు. అంతకుముందే తార వాలిని ఒక్కసారి గట్టిగా కౌగిలించుకుని సన్నసన్నంగా ఏడుస్తూ అతనికి ప్రదక్షిణం చేసి స్వస్థయమును చేసి యోగ్యురాలు కనుక అతని జయం కోరుతూ శోకమోహితురాలై అంతఃపురానికి వెళ్ళిపోయింది. తారాల వెళ్ళగానే వాలి తోకతొక్కిన తాచులాగా బుసకొడుతూ ఇలా బయలుదేరి పట్నం బయటికి వెళ్ళాడు. ఇలాగా అలాగా చూడ్డంలో కొంతసేపటికి అతనికి సుగ్రీవుడు కనపడ్డాడు.
సుగ్రీవుడు కట్టుబట్ట గట్టిగా బిగించుకుని ఉన్నాడు. మెరుపులాగా మెరిసిపోతున్నాడు. అతని చూడగానే వాలి కూడా బట్ట గట్టిగా బిగించుకున్నాడు. పిడికిలి బిగించి వెంటనే సుగ్రీవుని మీదికి ఉరికాడతను. వాలిని చూసి సుగ్రీవుడు కూడా పిడికిలి బిగించి సిద్ధపడ్డాడు. అప్పుడు వాలి మీదికి వస్తున్న సుగ్రీవుని చూసి మండిపడుతూ, దురాత్మ, ఇదిగో నా దృఢముష్టి, దీంతో నీ ప్రాణాలు ఎగిరిపోతాయి, చూసుకో అనగా సుగ్రీవుడు కూడా, ఓరి, నా పిడికిలి నీ ప్రాణం తీస్తుంది, చూసుకో అంటూ కలియబడ్డాడు. కానీ క్షణంలో సుగ్రీవుని శరీరం రక్తమయం అయిపోయింది. దాంతో పౌరుషం వచ్చి సుగ్రీవుడు సాలవృక్షం ఒకటి పెరుక్కు వచ్చి దాంతో వాలిని చావగొట్టాడు. దాంతో సముద్రంలో ఎక్కువ బరువేసుకున్న ఓడ కెరటాలతో వణిగిపోయేటట్టుగా వాలి వణికిపోయాడు. ఇద్దరూ మహోగ్రులై సూర్యచంద్రుల్లాగా ఆకాశానికి ఎగిరి మరీ ఘోర యుద్ధం ప్రారంభించారు. కానీ కొంతసేపటికి వాలే పైచేయి అయినాడు. అయినా సుగ్రీవుడు అతిలాఘవంగా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. వారు చెట్లతో కొట్టుకున్నారు, చెట్ల కొమ్మలతో బాదుకున్నారు, వజ్రాల వంటి గోళ్లతో రక్కుకున్నారు, చేతులతో గుద్దుకున్నారు, మోకాళ్లతో కుమ్ముకున్నారు, కాళ్లతో తన్నుకున్నారు. మరికొంతసేపటికి సుగ్రీవుడు మరీ అలసిపోయాడు. మాటి మాటికి అటూ ఇటూ చూడసాగాడు. అది చూసి రాముడు క్రూర సర్పం వంటి బాణం తొడిగి నారి చెవిదాకా లాగాడు. ఆ ధ్వనికి ఆ ప్రాంతాల ఉన్న పిట్టలు, మృగాలు భయపడి చెల్లాచెదురైపోయాయి. ఉత్తర క్షణంలోనే రాముడా బాణం విడవగా దాంతో వాలి పడిపోయాడు. అతను ఆశ్వీజ పౌర్ణమి నాడు మహోత్సవం ముగిశాగా నేల మీద పడగొట్టబడ్డ ఇంద్రధ్వజంలా పడిపోయాడు. 18. వాలి రాముణ్ణి నిందించటం. వాలి పడిపోగానే చంద్రుడు లేని ఆకాశంలాగా భూమి నిస్తేజమైపోయింది. కానీ వాలి శరీరం మాత్రం తేజోహీనం కాలేదు. ఆ శరీరంలో నుంచి ప్రాణాలు కూడా పోలేదు. ఇంద్రుడిచ్చిన బంగారపు రత్నమాల ప్రాణాలు కాంతి పోకుండా నిలిపింది. అతను పడిపోయినా అతని దేహము, ఆ బంగారపు రత్నమాల, వక్షంలో నాటిన రాముని బాణము, ఇలాగా అతని శోభ 3 విధాలుగా విభజించబడినట్టుగా తేజరిల్లింది. ఆ రామబాణం వాలికి పరమగతినే కలిగించింది. మొత్తానికి వాలి అప్పుడు చల్లారిన నిప్పులా ఉన్నా ఎవడో బాణం బాగానే వేశాడే అనుకుంటూ నీరసంగా చూస్తున్నాడు. పుణ్యం క్షీణించగా దేవలోక భ్రష్టుడైపోయిన యయాతిలాగా యుగాంతంలో యముడు నేల మీద పడగొట్టిన సూర్యుడిలాగా ఉన్నాడు అతను. పడిపోయినా అతని మొహం ఇంకా ప్రకాశమానంగానే ఉంది. రాముడు కొంతసేపటికి లక్ష్మణునితో అతని దగ్గరికి వెళ్ళాడు. రాముని చూసి వాలి ధర్మం తప్పిపోకుండా మాత్రం చూసుకుంటూ ఇలా నిష్ఠూరంగా ప్రారంభించాడు. ఓయి, నువ్వు రాజు కొడుకువి, ప్రఖ్యాతి పొందినవాడివి, నీ వంశం చాలా మంచిది, నువ్వు మహా తేజస్శాలివి, ధర్మం ఆచరించిన వాడవు. కానీ నేను ఇంక కొనితో యుద్ధం చేస్తుండగా నన్ను బాణంతో కొట్టావే, దానివల్ల నీకేమొచ్చింది? నువ్వు దయాళువని, ప్రజాహిత చింతకుడవని, సానుభూతిపరుడవని, వ్యగ్రత లేనివాడివని, సమయాసమయాలు తెలిసినవాడివని, దృఢవ్రతుడివని నిన్ను గురించి సమస్త జనులు చెబుతూ ఉంటారు. పెద్దలు ఇంద్రియ నిగ్రహము, ఓర్పు, ధర్మము, ధైర్యము, సత్యము, పరాక్రమము, అపరాధులను దండించడము, ఇవి రాజులకు ఉండవలసిన సుగుణాలని చెప్తారు. నేను బయలుదేరి వచ్చేటప్పుడు నీ సంగతి చెప్పి తార నన్ను చాలా నిరోధించింది. కానీ నేను నీ వంశం మంచిదని నమ్మి నీ సుగుణాలను స్మరించుకుంటూ సుగ్రీవుడి మీదికి వచ్చాను. నిన్ను చూడనప్పుడు నేను మరొకరితో పోరేటప్పుడు రాముడు కలగజేసుకోడు అని అనుకున్నాను. కానీ నువ్వు దుర్బుద్ధివని, అధర్మపరుడవని, గడ్డి కప్పిన నూతి వంటి వాడవని ఎరగను. అధర్మమే ఆచరిస్తూ పైకి సత్పురుషుడిలాగా సంచరిస్తావని, ప్రచ్ఛన్నమైన అగ్నివని కూడా ఎరగను. నేను నీ రాజ్యంలోనూ నీ పట్టణంలోనూ ప్రవేశించి నీకేం అపకారం చేయలేదే. నేను ఎప్పుడూ ఎరగను. మరి నువ్వు ఏ దోషమూ లేని నన్నెందుకు చంపావు? ఫలాలు దుంపలు మాత్రమే తింటూ అడవులలో ఉండే వానరుండి నేను మరొకనితో యుద్ధం చేశాను కానీ నీ మీదకు రాలేదు. మరి నన్నెందుకు కొట్టావు? దీంతో నీ కపట నటన అంతా తెలిసిపోయింది. క్షత్రియ కులంలో పుట్టి విద్యావంతుడై జ్ఞానం సముపార్జించిన వాడెవడైనా ఇలాగ కాపట్యం వహించి క్రూరకార్యాలు చేస్తాడా? రామా, రాజవంశంలో పుట్టి ధర్మాత్ముడవని ప్రసిద్ధి పొంది ఇలా సజ్జనుడిలాగా నటిస్తూ దుష్కార్యాలు ఎందుకు చేస్తావు? యుద్ధానికి కారణాలు భూమి, బంగారము, వెండి. వీటిలో నువ్వు ఏది కోరి ఇలా అధర్మానికి పాల్పడ్డావు? నీతిగా ఉండడము, నీతి తప్పి చరించడము, నిగ్రహించడము, అనుగ్రహించడము ఇది రాజులకు ఉండవలసినవే. అయినా ఎక్కడ ఏది అగత్యమో అక్కడ అదే ప్రయోగించాలి, వ్యత్యాసం కలిగించకూడదు. సంగతి సందర్భాలని చూడగా నువ్వు కామప్రధానుడవని, కోపిష్టివని, మంచి చెడ్డలు తెలియని వాడివని,
మాట్లాడితే ధనుస్సు పట్టేవాడివని, రాజతంత్రం సక్రమంగా నడపలేనివాడివని తేలుతోంది. నీకు ధర్మం మీద శ్రద్ధ లేదు, ఆర్థికాల మీద కూడా నీకు చూపు లేదు. ఇంద్రియ పరవశుడివై యుక్తాయుక్తాలు తెలియకుండా ప్రవర్తిస్తున్నావు అంతే. నిరపరాధినైన నన్ను చంపి ఇంత అధమకార్యం చేశావే, ఇక సజ్జనుల ఎదుట నుంచుని ఏం జవాబు చెప్పగలవు? రాజును చంపినవాడు, బ్రహ్మహత్య చేసినవాడు, గోహత్య చేసినవాడు, దొంగ, ప్రాణిహింసాపరుడు, నాస్తికుడు, అన్నకు పెళ్లి కాకుండా తాను పెళ్లి చేసుకున్నవాడు నరకానికి పోతాడు. కొండెగాడు, లుబ్ధుడు, గురుభార్యాగమనం చేసినవాడు నరకానికి పోతారు. 5 గోళ్ల జంతువులలో బ్రాహ్మణులకు, క్షత్రియులకు ఏదుపంది, అడవి పంది, ఉడుము, కుందేలు, తాబేలు మాత్రమే భక్షించదగ్గవి. తక్కిన పంచనఖ జంతువులను వారు తినకూడదు. మరి నన్నెందుకు చంపావు? జ్ఞానం ఉన్నవారెవరూ నా చర్మము, నా ఎముకలు తాకరు, నా మాంసం తినరు. ఇది తెలుసా? తార సర్వజ్ఞురాలు, ఆమె నిజమే చెప్పింది. ఆమె మాట తోసేయడం వల్లనే నాకు ఇలాంటి గతి పట్టింది. శీల సంపన్న అయిన స్త్రీని ధూర్తుడు ఏలలేడు. అలాగే నువ్వు భూమిని పాలించలేవు. నువ్వు తడిపాతతో గొంతులు కోసే శూరుడవు. అపకారం చేయడమే నీ ప్రవృత్తి. అసత్యవాదివి, నీచకార్యాలే చేస్తావు. మహాత్ముడైన దశరథ మహారాజు కడుపున నువ్వెలా పుట్టావు? రాముడనే ఏనుగు సదాచారం అనే కట్టుతాడు తెంచుకుని ధర్మం తప్పి ధర్మం అనే అంకుశం లక్ష్య పెట్టక నన్ను చంపింది కదూ. నువ్వు చేసిన పని అశుభం, అయుక్తం, సత్పురుషులు గర్హించేది. సజ్జనులతో సమావేశమైనప్పుడు ఏ మొహం పెట్టుకుని నువ్వు ఇది చెప్పుకుంటావు? నీకు ఉపకారము అపకారము చేయని నా మీద నీ పరాక్రమం చూపించావు, కానీ నీకు అపకారం చేసిన వాళ్ళని ఏమీ చేయలేకపోయావు కదా. ఓ రాజకుమారుడా, నా ఎదుటే నిలిచి నువ్వు యుద్ధం చేసి ఉంటే మాత్రం ఈ పాటికి యముణ్ణి చూసి ఉందువు. మద్యపానం చేసి మత్తెక్కిన వాడిని పాము కరిచేటట్టుంది నువ్వు చాటున నక్కి నన్ను చంపడం. నువ్వు నన్నే కోరి ఉంటే ఒక్క దినాన సీతను తెచ్చి నీకు ఇచ్చి ఉందును. ఏ పని సాధించుకోవడానికి సుగ్రీవునకు అనుగ్రహం కలగాలని నన్ను చంపావో, నన్ను కోరి ఉంటే ఆ రావణుణ్ణి చంపి తెచ్చి నీకు ఇవ్వకపోదునా? నువ్వు నన్నే కోరి ఉంటే సీతను రావణుడు సముద్ర గర్భంలో దాచి ఉంచినా, పాతాళంలో పెట్టి ఉంచినా, హయగ్రీవుడు తెల్లకంచర గాడిదని తీసుకొచ్చినట్టు నేను తెచ్చి ఉండకపోదునా? నేను చనిపోయాక సుగ్రీవుడు వానరాజు కావడం ధర్మమే, కానీ నువ్వు అధర్మంగా చంపడం మాత్రం గర్హనీయం. పుట్టిన వానికి చావేలాగా తప్పదు. అయితే నువ్వేం చేసావో మాత్రం బాగా యోచించుకో. వాలి ఇలా చెప్పి అప్పటికి నోరెండిపోగా ఊరుకున్నాడు. 19. రాముని ధర్మోపన్యాసం విని వాలి తృప్తి పడడం. ఇదంతా విని రాముడు ఇలా అన్నాడు: ధర్మార్థ కామాలు, లౌకికాచారము నీకు తెలియవు. అజ్ఞానం వల్ల నన్ను గర్హిస్తున్నావు. తనకు తెలియకపోతే పెద్దలను అడిగి తెలుసుకోవాలి. నువ్వు వానరుడివి కనుక అలా చేయక ఊరికే నన్ను నిందిస్తున్నావు. పర్వతాలతోనూ అడవులతోనూ కూడా ఈ భూమి అంతా ఇక్ష్వాకు వంశపు రాజులది. మృగాలను, పక్షులను, మనుషులను నిగ్రహించడానికి, అనుగ్రహించడానికి కూడా వారే సర్వాధికారులు. ఇప్పుడు ఈ భూమి అంతా భరతుడు పరిపాలిస్తున్నాడు. అతను ధర్మాత్ముడు, సత్యవాది, ఆర్జవం కలవాడు. ధర్మకామార్థాల తత్వం అతనికి బాగా తెలుసు. నిగ్రహానుగ్రహాలకు కూడా అతను సర్వసమర్థుడు. నీతి, వినయము, సత్యము, పరాక్రమము వీటి పురుషావతారమే భరతుడు. అతనికి దేశకాలాలు బాగా తెలుసు. రాజధర్మానుసారమైన ఆ భరతుని ఆజ్ఞను అనుసరించి మేము తక్కిన రాజులు ధర్మం అనేక విధాల అభివృద్ధి కావడానికి భూలోకం అంతా తిరుగుతున్నాము. ధర్మవత్సలుడు, రాజశార్దులుడు అయిన భరతుడు భూమండం ఏలుతూ ఉండగా ఎవడు ధర్మాన్ని వ్యతిరేకించగలడు? స్వధర్మ నిరతులమైన మేము భరతుని ఆజ్ఞానుసారంగా ధర్మహీనులను యథాశాస్త్రంగా శిక్షిస్తాము, కానీ విడిచిపెట్టము. ఇక నువ్వు ధర్మం తలకిందులు చేశావు, చెడ్డ పనులన్నీ చేశావు. కామమే నీకు ప్రధానం అయిపోయింది. నీ దగ్గర రాచ నడవడే లేకుండా పోయింది. ధర్మ మార్గంలో సంచరించేవాడికి పెద్ద అన్న, కన్న తండ్రి, విద్యలు నేర్పిన గురువు ఈ ముగ్గురు తండ్రులే. ధర్మమే ప్రధానమైతే తమ్ముడు, కన్న కొడుకు, సుగుణశాలి అయిన శిష్యుడు ఈ ముగ్గురు కొడుకులే. ధర్మం చాలా సూక్ష్మమైనది. సత్పురుషులు కూడా అది సరిగా తెలుసుకోవడం కష్టం. ప్రతివాడికి హృదయంలో ఉండే ఆత్మ మాత్రమే శుభాశుభాలు తెలుసుకోగలదు. నువ్వు చపలుడవు. పుట్టుగుడ్డివాడికి పుట్టుగుడ్డివాడే దారి చూపేటట్టు చపలులే కాక బుద్ధిహీనులు కూడా అయిన వానరులు నీకు ఆలోచన చెప్పేవాళ్ళు. నీకేం తెలుస్తుంది? నేనిప్పుడు చెప్పి ఉన్నానే, తమ్ముడు, కన్న కొడుకు, సుగుణశాలి అయిన శిష్యుడు ఈ ముగ్గురు కొడుకులే అని. దాని విషయం స్పష్టపరుస్తాను విను. సనాతనమైన ధర్మం విడిచిపెట్టి నువ్వు నీ తమ్ముని భార్యతో క్రీడిస్తున్నావు.
నిన్ను నేను చంపడానికి కారణం ఇది. సుగ్రీవుడు నీకు కొడుకు వంటివాడు కనుక అతని భార్య రుమ నీకు కోడలే. కానీ సుగ్రీవుడు బ్రతికి ఉండగానే నువ్వు ఆమెతో క్రీడిస్తున్నావు. ఈ విధంగా నువ్వు ధర్మం తప్పావు కనుక, కామప్రవృత్తుడవై ఉన్నావు కనుక, తమ్ముని భార్యతో విలాసంగా ఉన్నావు కనుక నీకు మరణశిక్ష విధించడమైనది. శాస్త్రంలో చెప్పిన ధర్మాలు, లోకాచారాలు కూడా అతిక్రమించిన వాణ్ణి దండించడం తప్ప మరో శిక్ష లేదు. నేను కులీన క్షత్రియుణ్ణి. నువ్వు చేసిన పాపాలు నేను క్షమించను. తన కూతురుతోనూ చెల్లెలితోనూ తన తమ్ముని భార్యతోనూ క్రీడించేవాడికి విధించవలసిన శిక్ష చంపడమే అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఇప్పుడు రాజు భరతుడు, మేము అతని ఆజ్ఞలు నిర్వర్తించేవాళ్ళం. నువ్వు ధర్మం తప్పావు, ఇక ఊరుకోవడమేలా? భరతుడు ధర్మహాని కలగకుండా ఉండేటట్టు చూసి ఇష్టం వచ్చినట్టల్లా సంచరించే వాళ్ళని శిక్షించడానికే కూర్చుని ఉన్నాడు. భరతుని ఆదేశాన్ని అనుసరించి మేము ధర్మాతిక్రమణం చేసే నీ వంటి వాళ్లను శిక్షించడానికి ఉన్నాము. సుగ్రీవుడికి నాకు కలిగిన సఖ్యం నాకు నా తమ్ముడు లక్ష్మణుడికి ఉన్న సఖ్యం వంటిదే. సుగ్రీవుడు తన భార్య కోసము, తన రాజ్యం కోసము మాత్రమే కాదు, నా శ్రేయస్సు సాధించడానికి కూడా నాతో సఖ్యం చేశాడు. వానరుల ఎదుట నేను వారిని వధిస్తాను అని అతనికి మాట ఇచ్చాను. నా వంటి వాడు అది ఎలా తప్పగలడు? ధర్మబద్ధాలైన ఇలాంటి సకల కారణాల వల్ల నిన్ను వధించాను. ఇది నువ్వు అంగీకరించక తప్పదు. నిన్ను శిక్షించడం సర్వాత్మ నా ధర్మమే కానీ మరొకటి కాదు. ధర్మబద్ధుడైన వాడు తన మిత్రుని శత్రువులను కూడా శిక్షించవలసిందే. ధర్మం ప్రధానం అనుకున్నప్పుడే నీకు ఈ సంగతి బోధపడుతుంది. మనువు 2 శ్లోకాలు చెప్పాడు. పాపాలు చేసిన మనుషులు రాజు చేత శిక్షించబడితే వాళ్ళు పుణ్యాత్ములలాగే స్వర్గానికి వెళతారు. రాజు విడిచిపెట్టినా శిక్షించినా దొంగకు దొంగతనం చేసినందువల్ల కలిగిన పాపం పోతుంది. అయితే శిక్షించకపోతే మాత్రం ఆ దొంగ చేసిన పాపం రాజుకు తగులుతుంది అని ఆ శ్లోకాల అర్థం. నువ్వు చేసినట్టే వెనకటికి ఒక శ్రమణకుడు ఘోర పాపం చేశాడు. అప్పుడు మా వృద్ధ ప్రపితామహుడైన మాంధాత వాడికి ఘోర శిక్ష విధించాడు. రాజులు ప్రమత్తులై ఉండేటప్పుడు ఇంకా అనేకులు పాపం చేయడం జరిగింది. అది తెలిసి ఆ రాజులు తెలివి తెచ్చుకుని న్యాయ విచారణ చేసి ఆ క్రూరులకు శిక్ష విధించారు. దాంతో ఆ పాపం పోతూ వచ్చింది. కనుక ఇక విచారించకు. ధర్మానుసారంగా నీకు చావు సిద్ధించింది. మేము శాసనబద్ధులం కానీ స్వతంత్రులం కాదు కదా. ఇంకో కారణం కూడా ఉంది. అది తెలిస్తే నువ్వు ఇలాగ కోపించవు. కనుక బాగా విను. నేను నిన్ను చాటున దాక్కుని కొట్టానని నిందించావు. అందుకు నాకేమీ కోపం లేదు. అలా చేసినందుకు నాకు పరితాపము లేదు. ఎందుకంటే మనుష్యులు అనేక జాతుల మృగాలను చంపుతారు. అలాంటప్పుడు ఉచ్చులు పన్నుతారు, ఉరులు కొడతారు, ఎదుట నిలిచి కొడతారు. మనుషులకు జంతు మాంసం కావాలి. దానికోసం వారు జంతువులు పారిపోతున్నా విడవరు, భయపడ్డా మానరు, నిర్భయంగా నిలిచి ఉన్నా సందేహించరు, ఏమరి ఉన్నా సంకోచించరు, జాగ్రత్త పడుతున్నా వెనక్కి తీయరు. కంటపడితే చంపడమే వారి పని. అందులో దోషం ఏమీ లేదు. రాజర్షులు కూడా ధర్మనిపుణులు అయి ఉండి అడవులకు వెళ్ళి నిస్సంకోచంగా వేటాడుతారు. నువ్వు కోతివి. నిన్నెలాంటి స్థితిలోనైనా చంపడానికి నాకు అధికారం ఉంది. అంచేతనే నిన్ను బాణం వేసి చంపాను. ప్రాణికోటికి రాజులే ధర్మం బోధిస్తారు, ప్రాణాలు ఇస్తారు, శుభాలు సంఘటిస్తారు. దేవతలే మనుషులై ఈ భూమండలంలో రాజుల రూపాన సంచరిస్తున్నారు. కనుక రాజులను హింసించకూడదు, నిందించకూడదు, ఆక్షేపించకూడదు, అప్రియం చెప్పకూడదు. నువ్వు ధర్మం తెలుసుకోక కేవలం రోషంతో పితృపైతామహమైన ధర్మం అనుష్ఠిస్తున్న నన్ను దూషిస్తున్నావు. ఇదంతా వినేటప్పటికీ వాలికి ధర్మతత్వం బాగా బోధపడింది. రాముని తప్పేమీ లేదని కూడా తెలిసింది. ఈ జ్ఞానం కలగడం వల్ల అంతకుముందు రాముణ్ణి నిందించినందుకు అతను చాలా విచారించాడు. ఈ పశ్చాత్తాపంతో చేతులు జోడించుకుని వాలి ఇలా చెప్పాడు. పురుషోత్తమ, నువ్వు చెప్పింది బాగా ఉంది. గొప్ప గొప్ప విషయాలలో నా వంటి నికృష్టుడేమీ చెప్పలేడు. కనుక నేను ఇంతకుముందు పొరపాటున తప్పుడు మాటలు మాట్లాడాను. ఆ విషయంలో నన్ను తప్పుపట్టకు. నువ్వు సకల విషయాలు క్షుణ్ణంగా తెలిసిన విద్వాంసుడవు. కార్యకారణాలు నిర్ణయించేటప్పుడు ప్రసన్నం కావడం వల్ల నీ బుద్ధి ఎప్పుడూ పొరబడదు. నేను అధర్మంగా ప్రవర్తించాను, అకృత్యాలు చేశాను. అయినా నన్ను క్షమించినట్లు చల్లని మాట చెప్పు. నా కొడుకు గుణవంతుడు అయిన అంగదుని గురించి నేను ఇప్పుడు చాలా విచారిస్తున్నాను. నన్ను గురించి, నా భార్య అయిన తారను గురించి, తక్కిన నా ఆత్మ బంధువులను గురించి కూడా నాకంత విచారం లేదు. చిన్నప్పటి నుంచి నేను అతన్ని చాలా గారాబంగా పెంచాను. అంచేత నేను కనపడకపోతే వాడు నీళ్లు లేని చెరువులాగా శుష్కించిపోతాడు. వాడు పసివాడు, ఏమీ ఎరగనివాడు, విశేషించి నాకు ఏకపుత్రుడు. అయితే మహాబలశాలి కనుక వాడిని నువ్వు కాపాడాలి.
రక్షకుడవు నువ్వే, శిక్షకుడవు నువ్వే. సుగ్రీవుణ్ణి అంగదుణ్ణి నువ్వు ఒక్క విధంగానే చూడాలి సుమా. భరతుణ్ణి లక్ష్మణుణ్ణి నువ్వెంత ప్రీతిగా చూస్తావో సుగ్రీవుణ్ణి అంగదుణ్ణి అంత ప్రీతిగా చూడాలి. నేను తనకు అపకారం చేయడం వల్ల సుగ్రీవుడు తారను అవమానించవచ్చు. అలా జరగకుండా నువ్వు కాపాడాలి సుమా. నువ్వు చెప్పినట్టు నడుచుకుంటూ నీ అధీనంలో ఉండి నీ అనుగ్రహం సంపాదించుకున్నవాడు భూమండలం పాలించనుగలడు, స్వర్గము పొందగలడు. నీ చేతిలో చావాలనే తార ఎంత అడ్డుపెట్టినా నేను సుగ్రీవునితో ద్వంద్వం చేశాను. ఇలా అని వాలి ఊరుకోగానే రాముడు, వానరోత్తమ, అంగదుని కోసం నువ్వు బెంగ పెట్టుకోవద్దు. నీ కోసమో మా కోసమో కూడా నువ్వేమీ అనుకోనక్కర్లేదు. నీ విషయమే మేము ధర్మం తప్పలేదు. తప్పు చేసిన వాడిని శిక్షించిన రాజు తాను తప్పు చేసినందుకు శిక్ష పొందినవాడు కూడా చెడిపోరు. కాగా నా వల్ల నువ్వు దండన పొంది పాప విముక్తుడవైనావు, ధర్మపరుడు కూడా అయినావు. కనుక వానరేశ్వర, భయము, శోకము, మోహము విడిచిపెట్టు, అనుభవించక తప్పదు. నీ దగ్గర అంగదుడు ఎలాంటి వాత్సల్య సౌఖ్యానందాలు అనుభవించాడో నా దగ్గర సుగ్రీవుని దగ్గర కూడా అతను అలాంటివే అనుభవించగలడు అని చాలా ఆదరంగా చెప్పాడు. అప్పుడు వాలి, రామ, మహేంద్రతుల్యుడవు నువ్వు. బాణం తగిలిన బాధతో నిన్ను అనరాని మాటలు అన్నాను. అవి తెలిసి అన్న మాటలు కావు. అయినా నువ్వు నన్ను క్షమించి అనుగ్రహించావు అని తన కృతజ్ఞత విన్నవించాడు. 20వ సర్గ. చచ్చిపడి ఉన్న వాలి దగ్గరికి తాన రావడం. సుగ్రీవుడు విసిరిన రాళ్ల దెబ్బలకు, చెట్ల దెబ్బలకు శరీరం కమిలిపోయి ఉండగా రామబాణం తగిలి పడిపోయిన వాలి మాటా చూపు లేకుండా ఉన్నాడు. ఆ సంగతి అంతఃపురంలో తారకు తెలిసింది. వెంటనే అంగదునితో కూడా నెత్తి నోరు బాదుకుంటూ ఆవిడక్కడికి వచ్చి వాలింది. కానీ అంగదుని పరివారంలోని వానరవీరులందరూ ధనుష్పాణి అయి ఉన్న రాముణ్ణి చూసి భయపడి పారిపోయారు. వాళ్లను చూసి తార, వానర రాజసింహునకు మీరు ప్రధానులు, అలాంటి మీరే అతన్ని విడిచి పారిపోతానే? రాజ్యం కోసం సుగ్రీవుడు రాముని చేత తన అన్న అయిన వాలిని చంపించినట్టయితే మీకెందుకు భయం అని మందలించింది. అది విని కామరూపులైన ఆ వానర వీరులు, రాముని రూపాన వచ్చిన యముడు నీ భర్తను తీసుకుపోతున్నాడు. మహారాణి, నువ్వు కూడా వెనక్కి మళ్ళు, నీ కొడుకైన అంగదుణ్ణి రక్షించుకో. మహారాజు అనేక వృక్షాలు విసిరికొట్టాడు, అనేక గండశిలను కూడా విసిరేశాడు. కానీ చివరికి రాముని బాణాలతో కూలిపోయాడు. మహారాజు చచ్చిపోవడం వల్ల ఈ సేన అంతా పారిపోతుంది కనుక నగరద్వారం మూయించు. అంగదుడికి పట్టాభిషేకం కూడా జరిపించు. మేమంతా అతన్ని కొలుచుకుంటాము. నువ్విక్కడ ఉండడం ఎంతమాత్రమూ మంచిది కాదు. విరోధి సైన్యాలు కోట ఆక్రమించుకోగలవు. మహారాజు సుగ్రీవుని పక్షంలో ఉన్న వానరవీరులను చాలామందిని తరిమేశాడు. వాళ్లలో భార్యలున్న వాళ్ళు కొందరు, లేనివాళ్లు కొందరును. సుగ్రీవునితో పారిపోయిన వానరులు లుబ్ధులు, విప్రయుక్తులు కూడా. వాళ్ళు పట్నం ప్రవేశించారంటే మాకు చాలా బాధలున్నాయి అని గోలపెట్టారు. ఇలా అన్నవాళ్ళందరూ అల్పులు. వారిలో వానరోత్తములు ఎవరూ లేరు. ఆ మాటలు విని తార తనకి తగినట్టుగా, మహారాజు చనిపోయాక మాకింక కొడుకుతో ఏం పని, రాజ్యం వల్ల ఏం లాభం, రామబాణంతో కూలిపోయిన నా పెనిమిటి పాదాల దగ్గరికే నేను వెళ్ళిపోతాను అంటూ పరుగు పరుగున వెళ్ళి వాలిని చూసింది. వాలి అనేక మంది దానవులను సంహరించి ఉన్నాడు. ఎలాంటి యుద్ధంలోనూ అతను వెనకంజ వేసి ఎరుగడు. ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించేటట్టు అతను గొప్ప గొప్ప పర్వతాలు విసిరేసేవాడు. మహావాయువు కంటే వేగం గలవాడు. మహామేఘాల కంటే గట్టిగా గర్జించేవాడు. పరాక్రమంలో ఇంద్రుడికి సాటి అయినవాడు. కానీ ఆ వాలి తార వచ్చేటప్పటికి వాన కురిసి కురిసి విరమించిన మేఘంలాగా పడి ఉన్నాడు. రాముడు వాలిని చంపడం మాంసం కోసం పెద్ద పులి సింహాన్ని చంపినట్టుంది. వేదికతోనూ జెండాతోనూ ఒప్పుతూ అనేకులకు ఆశ్రయమై ఉండిన చైత్య వృక్షాన్ని పాములున్నాయని గరుత్మంతుడు పీకేసినట్లుంది. తార అలాంటి వాలి పడి ఉండగా చూసింది. ధనుసును ఆనుకుని నుంచుని ఉన్న రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, తన మరిది అయిన సుగ్రీవుణ్ణి కూడా చూసింది తార. వారిని అందరినీ దాటి వెళ్ళి ఆమె వాలి కళ్ళెబరం మీద వాలి కొంతసేపటికి నిద్రపోయి మేలుకున్నట్టు లేచి మృతుడైన వాలిని చూసి చాలా దుఃఖించింది. గోరువంకలాగా ఏడుస్తున్న తారను, ఆమె వెంట వచ్చిన అంగదుడిని చూసి సుగ్రీవుడు కూడా చాలా దుఃఖించాడు. 21. వాలి మీద పడి తార దుఃఖించడం. ఏనుగులా పడి ఉన్న వాలి మీద పడి తార, నాథా, యుద్ధంలో ఎలాంటివాడు కూడా నీ ఆక్రమణ తప్పించుకోలేకపోయేవాడు. అలాంటి వీరుడివై ఉండి దీనురాలైపోయిన నాతో మాట్లాడమేమిటి? కపిశార్దులా, లే, రాజులు ఇలాగ నేల మీద పడుకోకూడదు. అమూల్యమైన శయ్య మీద పడుకో. నాకంటే నీకు భూదేవే ఎక్కువ ప్రియురాలు. అంచేతనే ప్రాణాలు పోయినా నన్ను విడిచిపెట్టి ఆమెనే కౌగిలించుకున్నావు. వీరాది వీరా, స్వర్గానికి వెళ్లే దారిలో
నువ్వు కిష్కింధ వంటి మరో గొప్ప పట్టణం నిర్మించుకున్నావు, అది స్పష్టమే. నువ్వు ఇంతవరకు సురభిళాలైన అనేక మహారణ్యాలలో మాతో కూడా విహరించావు, కానీ అదంతా ఇప్పుడు స్వప్నప్రాయమైపోయింది. మహాసేనాధిపతులకందరికీ నాథుడవైన నువ్వు చనిపోవడం వల్ల నేను ఆనందం కోల్పోయాను. ఇక ముందు కూడా ఆనందం కలుగుతుందన్న ఆశ లేదు. పైగా శోకసాకరంలో మునిగిపోయాను. నా ప్రాణనాథుడవు, నువ్వు చనిపోవడం చూసి కూడా 1000 ముక్కలు కాకుండా ఉంది నా హృదయం. ఇది సుస్థిరంలా కనపడుతోంది. వానరరాజా, నువ్వు సుగ్రీవుని భార్యను హరించావు, అతనికి ప్రవాస ఖేదం కూడా కలిగించావు. దానికి ఇది ఫలితం. నీ శ్రేయస్సు నీ హితము కోరి నేను వెళ్ళవద్దు అని అనేక విధాల ప్రార్థించాను, కానీ నువ్వు నన్ను తిరస్కరించి వచ్చావు. రూప యవన దర్పంతో ఉన్న మాకందరికీ ఆనందం కలిగించిన వాడవు ప్రభు, ఇక అప్సరసలకు మోదం కలిగిస్తావు. కాలమే నీ ప్రాణం తీసింది. ఇందుకోసం అది నిన్ను సుగ్రీవునికి వశపరిచింది. ఇంతవరకు ఏ దుఃఖము ఎరగని మేము ఇప్పుడు అనాథలమై వైధవ్యం పొందాము, శోకం పాలబడ్డాము, దీనురాళ్లమైపోయాము. సుఖాలకే తగిన అంగదుణ్ణి మనం ఎంతో లాలించుకున్నాము, ఎంతో గారాభంగా చూసుకున్నాము. క్రోధమూర్ఛితుడైన పినతండ్రి చేతిలో ఇక అతనికి ఏం పాటలు రాసి ఉన్నాయో. నాయనా అంగద, ధర్మవత్సలుడైన నీ తండ్రిని ఇప్పుడే బాగా చూసుకో. ఇక ఇతని దర్శనం నీకు కాదు. మహారాజా, నువ్వు ఇప్పుడు ప్రవాసం వెళ్ళిపోతున్నావు. ఇదిగో నీ కొడుకు, శిరస్సు ముద్దాడు, ఊరడించు, సందేశం కూడా చెప్పు. రాముడు నిన్ను చంపడంలో చాలా గొప్ప పని చేశాడు. సుగ్రీవ, నీ శత్రువైన నీ అన్న నశించిపోయాడు. ఇక రుమతో నువ్వు సుఖంగా ఉండు. నీ రాజ్యం కూడా నువ్వు అనుభవించు. మహారాజా, ఇంతగా విలపిస్తున్నా నువ్వు నాకేసి చూడవేమి? పోనీ వీరే సుందరాంగులైన తక్కిన నీ భార్యలందరూ వచ్చి ఉన్నారు, వారినైనా చూడవేమి అని అనేక విధాలు దుఃఖించింది. అది విని ఆమె సవతులు అంగదుణ్ణి పట్టుకుని అతిదీనంగా ఏడ్చారు. దానిమీద తార, మహారాజా, అంగదుణ్ణి విడిచి వెళ్ళిపోతున్నావా? ఇలాంటి కొడుకుని విడిచి ఎలా వెళతావు? నేను గాని అంగదుడు గాని నీకేం అప్రియం చేశాము? మహారాజా, నా వల్ల ఏమైనా తప్పులుంటే క్షమించు. ఇదిగో నీ పాదాలు శిరసావహిస్తున్నాను అంటూ రోదనం చేస్తూ ప్రాయోపవేశం చేయాలని నిశ్చయించుకుంది. 22. తారా హనుమంతుల సంభాషణ. ఆకాశం నుంచి ఊడిపడ్డ తారలా ఉన్న తారను ఊరడిస్తూ హనుమంతుడు ముందుకు వచ్చి, మహారాణి, ఈ లోకంలో ఎవరేమీ మంచి చెడ్డలు చేసుకుంటే పరలోకంలో వారు వాటి శుభాశుభ ఫలాలు అనుభవిస్తారు. ఈ దేహం శాశ్వతం కాదు, నీటి బుడగ వంటిది. నువ్వే విచారించదగ్గ స్థితిలో ఉండగా ఒకరి కోసం ఎందుకు దుఃఖిస్తావు? నువ్వే దీనురాలవై ఉన్నావు కదా, ఒకరి కోసం దైన్యం అనుభవించటం ఎందుకు? ఎవరికెవరు? నువ్వు కుమారుల తల్లివి, సహగమనం నీకు తగ్గది కాదు. నువ్వు అంగదుని యోగక్షేమాలు చూడాలి. ప్రాణికోటి చావు పుట్టుకలు నియతాలు కావు. ఎప్పుడేది జరుగుతుందో ఎవరికి తెలీదు. అంచేత తెలిసిన వాళ్ళెప్పుడూ ఈ లోకంలో మంచిదే చెయ్యాలి. కోట్లు అర్బుదాలు వానరులు ఎవని ఆజ్ఞ చొప్పున సంచరించారో ఆ వాలి మహారాజు ఇప్పుడు కాలధర్మం పొందాడు. అలాంటి వాని కోసం దుఃఖించడం ధర్మం కాదు. ఈ మహారాజు సర్వమూ తెలిసినవాడు, సామము దానము క్షమ అవలంబించి ప్రవర్తించినవాడు. ఇతను ధర్మాత్ములు పోయే లోకాలు ఆర్జించుకున్నాడు. ఇతని కోసం దుఃఖించడం సుతరాము తగదు. ఈ వానర వీరులందరూ నీ భృత్యులు, ఈ అంగదుడు నీ కొడుకు. ఈ వానర రాజ్యానికి నువ్వే ఏలికసానివి, నీకెవరు సాటి? కనుక ఈ శోకము సంతాపము మెల్లగా విడిచిపెట్టు. నీ పర్యవేక్షణలో అంగదుడు ఈ రాజ్యం ఏలుకోవాలి. సంతతి ఎందుకోసమో ఇప్పుడు చేయవలసిందేమిటో ఆ ప్రేతకార్యం ఈ మహారాజుకి ఇప్పుడు చేయించు. వానర ప్రభువైన వాలికి అగ్ని సంస్కారం చేయించు. తర్వాత అంగదుడికి పట్టాభిషేకం చేయించు. రాజ్యం ఏలుతున్న కొడుకును చూసుకుంటూ శాంతంగా కాలం గడుపుకో అని చెప్పాడు. తారాది విని అంగదుని వంటి 9 కొడుకులు ఒకవైపున, ఈ మహారాజు ఒకవైపున ఉంచి చూస్తే ఈ మహారాజే గొప్పవాడని అర్థమవుతుంది. వానర రాజ్యం విషయము అంగదుని విషయము నేను చూడవలసినవి కానే కావు. అవన్నీ చేయడానికి పినతండ్రి సుగ్రీవుడికే అధికారం ఉంది. అంగదుని యోగక్షేమాలు నేను చూడాలన్నావు హనుమంతుడా, అది ధర్మం కాదు. కొడుక్కి బంధువు తండ్రే కాని తల్లి కాదు. ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా వానరరాజును ఆశ్రయించుకుని ఉండడం కంటే మంచిదేమీ లేదు. ఎదుట నిలిచి శత్రువుతో యుద్ధం చేస్తూ పడిపోయిన ఈ వీరుడున్న ఈ సేనమే నాకు కూడా సేనించదగ్గది అని బదులు చెప్పింది. 23. వాలి సుగ్రీవుడికి అప్పగింతలు పెట్టడం. అప్పటికి కొన ప్రాణాలతో ఉన్న వాలి అతి నీరసంగా నిట్టూరుస్తూ మెల్లగా కన్ను విప్పేటప్పటికీ అంగదుని ముందున్న సుగ్రీవుడు కనపడ్డాడు. వెంటనే లబ్ధి విజయుడైన సుగ్రీవుణ్ణి, సుగ్రీవ, నా మీద కోపం వద్దు. బుద్ధిమాంద్యం నన్ను ఇలా ఈడ్చుకుపోయింది. నాయనా,
నువ్వు నేను భ్రాతృస్నేహము రాజసుఖము ఏకకాలంలో అనుభవించడానికి దైవం అనుగ్రహించలేదు. అంచేత ఇలా జరిగింది. నేను యమలోకానికి వెళ్ళిపోతున్నానని తెలుసుకో. ఈ వానర రాజ్యం నువ్విప్పుడే స్వీకరించు. ఇదిగో నా జీవితము, నా రాజ్యము, అపారమైన నా సకల సంపత్తు. ఎలాంటి వాళ్ళకి కూడా వాలి అజేయుడు అనే గొప్ప కీర్తి విడిచి ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. మహావీర, ఈ అవస్థలో నేనేది చెబితే అది దుష్కరం అయినా చేయడమే నీకు ధర్మం. నేల మీద పడి ఉన్నవాడు చూడు అంగదుడు. పసివాడే కానీ అతను మంచి నీతివేత్త, సుఖాలకే తగినవాడు, సుఖాలతోనే పెరిగినవాడు, నాకు నా ప్రాణాల కంటే ఎక్కువైనవాడు. అయినా కానీ చూడు కళ్ళలో నీళ్లు పెట్టుకుని ఉన్నాడు. ఇతని నువ్వు కన్న కొడుకులా చూసుకో. నేను లేని లోటు లేకుండా సర్వ విధాలా ఇతని సాకుతుండు. ఇతనికి ఇంకా ఏది కావలిస్తే అది ఇవ్వడానికి, కంటికి రెప్పలాగా కాపాడడానికి, భయకారణాలు వస్తే ధైర్యం చెప్పి ముందుకు నడిపించడానికి. నేనెంతో నువ్వు అంతే. అలా ప్రవర్తించు. రాక్షస వధకు పూనుకున్నప్పుడు నీకితను ముందడుగు వేస్తూ ఉంటాడు. బలశాలి, వేగవంతుడు, యువకుడు అయిన ఈ తారాపుత్రుడు తన పరాక్రమానికి తగిన గొప్ప పనులే చేస్తాడు. ఇక సుషేణుని కుమార్తె అయిన ఈ తార ధర్మ సూక్ష్మాలు పరిష్కరించడంలో చాలా సమర్థురాలు. ఆపదలు వచ్చినప్పుడు అపాయం లేని ఉపాయాలు చెప్పి గట్టెక్కించడానికి కూడా సాటిలేనిది. ఈ తార ఏది మంచిదని చెబుతుందో నువ్వు అది తప్పకుండా చేస్తూ ఉండు. ఈమె బుద్ధి ఎప్పుడూ ప్రమాదాల పాలు కాదు. రాముని పని కూడా నువ్వు నిశ్శంకగా చక్కబెట్టాలి సుమా. అలా చేయకపోతే అది అధర్మం అయిపోతుంది. పైపెచ్చు ఆగ్రహించి రాముడు నిన్నూ కడతీర్చగలడు. ఇదిగో కాంచనమాల, నేను చనిపోతే దీని మహిమ అంతా పోతుంది కనుక ఇప్పుడే స్వీకరించి ధరించు అని చాలా ఆదరంగానూ ప్రేమగానూ అప్పగింతలు పెట్టాడు. సోదర వాత్సల్యంతో వాలి ఇలా చెప్పేటప్పటికీ సుగ్రీవుడికి విజయానందం అంతా చల్లారింది. రాహుగ్రస్తుడైన చంద్రుడిలాగా అయిపోయాడు అతను. తర్వాత అతను వాలి మాటల వల్ల విరోధభావం విడిచేసి శాంతుడై వెంటనే ఆ కాంచనమాల పుచ్చుకున్నాడు. క్షణానికో అన్నట్టున్న వాలి అప్పుడు అంగదుణ్ణి చూసి, నాయనా, ఇక నువ్వు సుగ్రీవుని ఆజ్ఞకు లోబడి ఉండు. దేశకాలాలు తెలుసుకొని మసలుకో. ప్రియము అప్రియము కూడా సమంగానే చూసుకుంటూ సుఖానికి దుఃఖానికి కూడా సిద్ధపడి ఉండు. నిన్ను నేను లాలించినట్టే సుగ్రీవుడు ఇక లాలిస్తూ ఉంటాడు. తండ్రి, నేను సుగ్రీవుని శత్రువులతోనూ ఆ శత్రువుల అధీనంలో ఉన్న వాళ్ళతోనూ కూడా నువ్వు సుగ్రీవుని శత్రువులతోనూ ఆ శత్రువుల అధీనంలో ఉన్న వాళ్లతో కూడా కలవకు. సుగ్రీవుని శ్రేయస్సే సాధిస్తూ ఉండు. అతి స్నేహం లేకపోవడము ఈ రెండు కూడా తప్పే. కనుక ఎవరితోటి కూడా నువ్వు యథోచితంగా మసలుకో అని ఎంతో ప్రేమతో చెప్తూనే అతను కళ్ళు తిరగ్గా భయంకరాలైన కోరలు కనపడేటట్టుగా నోరు తెరుచుకొని ప్రాణాలు విడిచిపెట్టాడు. అప్పుడక్కడ ఉన్న వానరులు చిన్న పెద్ద అందరూ గొల్లుమన్నారు. ఇప్పుడు కిష్కింద శూన్యం అయిపోయింది. వాలి చనిపోవడం వల్ల ఉద్యానాలన్నీ కూడా శూన్యం అయిపోయాయి. పర్వతాలు అడవులు వెలవెలపోతున్నాయి. వానరులందరూ తేజోహీనులైపోయారు. వాలి వేగానికి విరగబూసి ఉన్న చెట్లతో అడవులు ఉద్యానవనాలు వెంటపడేవి. ఇప్పుడు అలా ఎవడు చేయగలడు? వాలి కనుకనే గోలబుడనే గంధర్వునితో 15 సంవత్సరాలు భీకర యుద్ధం చేయగలిగాడు. రాత్రి పగలు అనే వివక్ష లేకుండా 6 గడియలు ఆ యుద్ధం జరుగుతూనే ఉంది. చివరికి 16వ సంవత్సరంలో గోలబుడే హతుడైపోయాడు. అలాగా గోలబుడిని సంహరించి మాకందరికీ అభయం ప్రసాదించిన వాలి ఇప్పుడు ఎలా కూలిపోయాడు అని వారు చాలా విధాల విలపించారు. ఆపోతూ చచ్చిపోతే ఆవులు దుఃఖించేటట్లుగా దుఃఖించారు వారు. పడిపోయిన చెట్టు నలుముకొని ఉన్న తీగలాగా తార వాలి కళేబరం మీద పడిపోయి ఉంది. 24. అంగదుడి కడసారపు నమస్కారం. వాలి మీద పడి అతని మొహం తడుముతూ తార చాలా విలపించింది. నాదా, నా మాట వినకపోవడం వల్ల నీవు ఈ కరకురాళ్ల మీద పడి ఉండవలసి వచ్చింది. నాకంటే నీకు భూకాంతే ఎక్కువ ప్రియురాలుగా కనపడుతోంది. అందుచేతే ఆమెను కౌగిలించుకుని నాతో మాటైనా ఆడకుండా ఉన్నావు. నీ చేతిలో ఎన్ని మాటలో చావు దెబ్బలు తిని పారిపోయిన సుగ్రీవుడికే నువ్విప్పుడు వశపడిపోయావు. అయ్యో, దైవ దుర్విపాకం కదా ఇది. ఈ ఎలుగుబంటి వీరులు, ఈ వానర యోధులు నిన్ను చాలా కాలం సేవించారు. వీరి ఏడుపు, అంగదుని ఏడుపు, నా ఏడుపు కూడా విని నువ్వు మాట్లాడవేమిటి? మహావీరాధివీర, యోధాన యోధులైన అనేక మంది శత్రువులను కూలగొట్టిన నువ్వు ఇప్పుడు కూలిపోయావు కదా. నువ్వు విశుద్ధమైన మహావంశంలో పుట్టావు. యుద్ధం అంటే నీకు చాలా ప్రీతి. నేనంటే ప్రాణం ఇచ్చేవాడవు. అయ్యో, నన్ను అనాథం చేసి వెళ్ళిపోయావు కదా. శూరుని భార్యనైన నిన్ను ముండమోసి ఇలా దుఃఖిస్తున్నాను. నేను మహావీరాధివీరుని భార్యనన్న గర్వం చూర్ణమైపోయింది. నా సుఖం చట్టుబండలైపోయింది. చివరకు నేను అగాధమైన అపార శోకసాగరంలో మునిగిపోయాను.
నా హృదయం నల్లరాయి. అందుచేతనే నా ఏడుగడవైన నువ్వు గతించడం చూస్తూ ఉండినా ఇది శతధా వక్కలు కాకుండా ఉంది. అయ్యో, నా స్నేహితుడు, నా భర్త, నా ప్రాణప్రియుడు, యుద్ధంలో ఒకనికి లొంగనివాడు ఇప్పుడు ఇలా చనిపోయి ఉన్నాడా? భర్త చనిపోయిన స్త్రీ ఎందరు కొడుకులు గలదైనా, ఎంత ధనధాన్యాలు కలదైనా జనులు విధవ అనే అంటారు. వీరాధివీర, నీ శరీరం నుంచి స్రవించిన రక్తపు మడుగులోనే నువ్వు పడి ఉండడం పుప్పడితో రంజితమైన నీ అమూల్య శయ్య మీద పడుకున్నట్టే ఉంది. వానర ప్రభు, నీ శరీరం అంతా నెత్తురు బురదతో నిండి ఉండడం వల్ల 2 చేతులతోనూ గట్టిగా కౌగిలించుకోలేకుండా ఉన్నాను. రాముడు విడిచిన ఒక్క బాణంతో అంతా పోయింది. ఎంతటి వైరం ఉన్నా సుగ్రీవుడు తుదకు కృతకృత్యుడే అయినాడు. నీ గుండెల మీద బాణం గుచ్చుకొని ఉండడం వల్ల నిన్ను కౌగిలించుకోవడానికి వీలులేక చూస్తూ ఊరుకుంటున్నాను అని ఆమె పరిపరి విధాల ఆక్రోశించింది. అప్పుడు నీలుడు పర్వత గుహలోంచి రోష పరివృతమై ఉన్న తాచుపాముని లాగేటట్టు వాలి గుండెలోంచి రామబాణం ఊడదీసినప్పుడు ఆ బాణం తేజస్సు అస్తాద్రి శిఖరం చాటు నుంచి వచ్చే సూర్యరశ్మిలాగా ఉంది. పర్వతం నుంచి ఎర్రని ధాతువులతో కలిసి ప్రవహించే జలధారల్లాగా వాలి శరీరం మీద గాయాల నుండి రక్తధారలు ఎగిశాయి. తార తన కన్నీటి ధారలతో వాలి శరీరం అంటి ఉన్న దుమ్మంతా కడిగేసింది. అప్పుడు తార అంగదుడిని పిలిచి, నాయనా, నీ తండ్రి మరణావస్థ చూడు. పాపం వల్ల పుట్టిన పగ ఇప్పటికీ అంతమైంది. బాలసూర్యబింబంలా మెరిసే నీ తండ్రి ఇప్పుడు యమలోకానికి వెళ్ళిపోతున్నాడు. నిన్నతను అనేక విధాలా లాలించాడు. నీ తండ్రి కాళ్లకు మొక్కు అని చెప్పింది. వెంటనే అంగదుడు తన పేరు చెబుతూ వాలి పాదాలు శిరసావహించాడు. అప్పుడు తార మళ్ళీ అందుకుని, మహారాజా, అంగదుడు నీకు నమస్కారం చేశాడు కదా, మునుపటిలాగా దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించవేమి? సింహం చంపిన ఆబోతును ఆవు దూడ సేవించేటట్టు చనిపోయి ఉన్న నిన్ను నేను నా కొడుకుతో కూడా సేవించుకుంటున్నాను. అయ్యో, యుద్ధం అనే యజ్ఞం పూర్తి చేశావు. రామబాణం అనే నీటిలో నేను లేకుండా అవబృధ స్నానం ఎలా చేస్తావు? వెనుకటికి ఈ దేవేంద్రుడు మహాయుద్ధంలో మెచ్చి నీకు ఇచ్చిన కాంచనమాల ఇప్పుడు కనపడదేమి? ప్రదక్షిణం చేసే సూర్యుని కాంతి మేరు పర్వతాన్ని విడవనట్టు చనిపోయిన రాజశ్రీ నిన్ను విడిచిపెట్టకుండా ఉంది. నువ్వు నా మాట విన్నావు కాదు. నేను నిన్ను ఆపలేకపోయాను. నువ్వు యుద్ధంలో చనిపోగానే నేను నా కొడుకు నిస్తేజస్కులం అయిపోయాం అని ఏడ్చింది. 25. సుగ్రీవుడు అగ్గిలో ఉరికి చచ్చిపోతాననడం. దుఃఖ సముద్రంలో పడి కన్నీటి వేగంతో కొట్టుకుపోతున్న తారను చూసి సుగ్రీవుడు తన సోదరుణ్ణి తానే చంపినందుకు ఎంతో పరితపించాడు. కొంచెం సేపు అతను నిశ్చేష్టుడై ఉండిపోయి తర్వాత భృత్యులతో కూడా కుమిలిపోతూ మెల్లగా రాముని దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి ధనుర్బాణాలు ధరించి ఉన్న రామునితో, రామ, నీ ప్రతిజ్ఞ చేసి చూపించావు, కానీ నాకిప్పుడు భోగాల మీద ప్రాణాల మీద కూడా విరక్తి కలిగింది. రామ, ఈ పట్టమహిషి ఇలా ఏడ్చేస్తోంది, కిష్కింధా పట్టణం అంతా దుఃఖిస్తోంది అన్న చనిపోయాడు. అంగదుడు తండ్రి మరణం వల్ల బతుకుతాడా లేదా అన్న అవస్థలో పడ్డాడు. అంచేత నాకు రాజ్యం అంటే ఏమీ ఇష్టం కలగడం లేదు. నిష్కారణంగా నన్ను లేవగొట్టినందువల్ల, వినరాని మాటలు అని ఉండడం వల్ల, నా భార్యను కూడా అపహరించడం వల్ల ఇదివరలో నేను నా అన్న చావు కోరి ఉన్న మాట నిజం. కానీ ఇప్పుడు వానర ప్రభువు ఇలాగా హతుడై ఉండడం చూస్తే నా కడుపు చెరువైపోతోంది. నేనిక యావజ్జీవము ఈ ఋష్యముఖ పర్వతం మీదనే ఉండి ఎలాగో ఒకలాగా కాలం గడపడమే శ్రేయస్కరంలాగా కనపడుతోంది. నా అన్నను చంపాక ఇక నాకు స్వర్గరాజ్యమైనా ఎందుకు? నిన్ను చంపను, నీ ఇష్టం వచ్చినట్టు పో అన్నాడు మహాత్ముడైన మా అన్న నన్ను. అది అతనికి తగిన మాట. ఇదిగో ఇది నాకు తగని పని. రామ, రాజ్యం ఎక్కువో తర్వాత సంభవించే దుఃఖం ఎక్కువో ఆలోచించకుండా కేవలం కామానికి లోబడిపోయి సోదరుడైన వాడు మహాత్ముడైన తన అన్నను చంపించడం ఎక్కడైనా ఉందా? నాన్న తన గొప్పతనం తెలుసుకోలేకపోయాడు. అంచేతనే నా చావు అతనికి సమ్మతం కాలేకపోయింది. నేను దుర్బుద్ధిని కనుక ధర్మం తప్పిలా ప్రాణాలు తీశాను. చెట్ల దెబ్బలు రాళ్ల దెబ్బలు తిని నేను కదలలేకుండా ఉండడం చూసి మా అన్న, పో, ఇక ముందు ఇలాంటి పని చేయకు అని మందలించాడు. ఆ విధంగా మహాత్ముడు భ్రాతృత్వము, ఆర్యత్వము, ధర్మము రక్షించుకున్నాడు. మరి నేను క్రోధము, కామము, కపిత్వము చూపించుకున్నాను. వెనకటికి త్వష్ట కొడుకైన విశ్వరూపుని చంపిన ఇంద్రుడిలాగా మా అన్నను చంపి నేనిప్పుడు మహాపాపం చేసుకున్నాను. ఈ పాపం అనుకోరానిది, త్యజించదగ్గది, చూడరానిది. ఇంద్రుడు సకలైశ్వర్య సంపన్నుడు కనుక అతని పాపం అంతా చౌడు రూపాన భూమి, నురగ రూపాన నీరు, బంక రూపాన చెట్లు, రజోరూపాన స్త్రీలు పుచ్చుకున్నారు. మరి నేను కోతిని, నా పాపం ఎవరు పంచుకుంటారు? అధర్మము, కులనాశకము అయిన ఇలాంటి ఘోర పాపం చేసుకున్నాను నేను. ప్రజల సమ్మోహన రూపమైన రాజ్యం
ప్రజల సమ్మాన రూపమైన రాజ్యం పాలించడానికి ఎంతమాత్రము నేను తగను. రాజ్యాధిపత్యమే కాదు, యువరాజ పదవికి కూడా నేను సుతరాము తగను. నేను చేసుకున్న పాపం శిష్టులు గ్రహించేది చాలా చెడ్డది, లోకంలో మరెవడు చేయనిది. అంచేత వాననీరు పల్లానికి వెళ్ళేటట్టు నన్ను మహాపాపం చుట్టుకుంది. ఈ పాపం మదించిన ఏనుగై నన్ను చాలా పీడిస్తోంది. అయ్యో రామా, అపరిశుభ్రమైన బంగారం కొలిమిలో ఉంచి కాలిస్తే దానిలో ఉండే దోషం కిట్టం రూపాన బంగారాన్ని విడిచిపోతుంది. అలాగే నేను భ్రాతృవధ చేయడం వల్ల కలిగిన పాపంతో కలిసి ఉండలేక నాలో ఉండిన సాధు స్వభావం కాస్త ఇక వెళ్ళిపోతుంది. రాఘవ, మహాబలశాలులైన ఈ వానరుల సద్వంశం నా మూలాన అంగదుని శోకతాపాల వల్ల సగం ప్రాణం పోయినట్టయింది. కొడుకు సులభంగానే కలగవచ్చు, ఆ కొడుకు సుజనుడే కావచ్చు, చెప్పినట్టు వినేవాడు కావచ్చు. కానీ అంగదుని వంటి సుపుత్రుడు లభించడం కష్టం. అలాగే సోదరుని ఇచ్చే దేశం కూడా ఏదీ లేదు. వీరాధివీరా, అంగదుడు బ్రతికి ఉంటే అతన్ని చూసుకుంటూ మా వదిన తార కూడా బ్రతికే ఉంటుంది. అంగదుడు పోతే మాత్రం ప్రతాపదీన అయి తార చనిపోతుంది, తప్పదు. కనుక నా అన్నతోనూ అంగదునితోనూ స్నేహంగా ఉండడానికి నేను అగ్గిలో ఉరుకుతాను. నీ సెలవు పొంది ఈ వానరవీరులు నీకు సీతను వెతికి తెచ్చి ఇస్తారు. నేను లేకపోయినా నీ పని తప్పకుండా సానుకూలం అవుతుంది. నేను కులనాశనం చేశాను, నేను బ్రతకదగ్గవాణ్ణి కాను, మహాపాపిని, కనుక నాకు సెలవిచ్చేయి అని దీనంగా అన్నాడు. అది విని శత్రువులను అనాయాసంగా సంహరించగల రాముడు సుగ్రీవుని చూస్తూ ఒక్క క్షణం కళ్ళలో నీళ్లు పెట్టుకుని నిశ్చేష్టుడైపోయాడు. 26. రాముడు తారను ఊరడించడం. అక్కడ సకల భువనాలు పరిపాలించగల రాముడు తార క్షణక్షణము తనకేసే చూస్తూ ఉండడం గుర్తించి ఏడుస్తున్న ఆమె దగ్గరికి మెల్లగా వెళ్ళాడు. రాముడు అలా రావడం చూసి మంత్రులైన వానరులు వానర మహారాణిని లేవదీశారు. ఆమె వాలిని విడవలేకపోయింది. అంచేత మంత్రులు ఆమెను బలవంతంగా లేవదీశారు. లేవగానే సూర్యుడిలా ప్రకాశిస్తున్న ధనుష్పాణి అయిన రాముడు ఆమెకు కనపడ్డాడు. అలాంటి పురుషుణ్ణి ఆమె ఎన్నడూ చూడలేదు. అంచేత రాజలక్షణాలను బట్టి ఆమె అతనే రాముడు అని ఊహించుకుంది. వెంటనే ఆమె ఏడుస్తూ అతని దగ్గరికి వెళ్ళింది. పరిశుద్ధ హృదయురాలు మానవతి అయిన తార శోకంతో ముడుచుకుపోతూ రాముణ్ణి, రామ, నువ్వు అప్రమేయుడవు, నిన్ను చేరడం సులభమైన పని కాదు, జితేంద్రియుడవు, విచక్షుడవు, భూదేవి అంత శాంతం కలవాడవు, మహాబల పరాక్రమశాలివి, నీ శరీరం దివ్యం కానీ మానుషం కాదు. అలాంటి మహానుభావుడవు నువ్విప్పుడు బాణము బాణాసనము ధరించే ఉన్నావు కనుక నా భర్తను నువ్వే బాణంతో కూల్చావో ఆ బాణంతోనే నన్ను కూడా కూల్చేయి. నేను లేకపోతే నా భర్త సుఖంగా ఉండలేడు కనుక నేను అతని దగ్గరికే వెళ్ళిపోతాను. పద్మపత్ర నేత్రుడైన నా భర్త నన్ను చూడకపోతే స్వర్గంలో అప్సరస్సులతో కూడా సుఖించడు. సీత లేక నువ్వు ఈ ఋష్యముఖ పర్వతం మీద ఎలా శోకిస్తున్నావో స్వర్గంలో అలాగే నేను లేకపోతే నా భర్త శోకిస్తాడు. భార్య లేకపోతే యవ్వనవంతుడైన పురుషుడు ఎంత దుఃఖిస్తాడో నువ్వు బాగా ఎరుగుదువు. ఈ సత్యం తెలుసుకుని నన్ను వాలి దగ్గరికి పంపేయి. నా కోసం నా భర్త దుఃఖించకూడదు. నన్ను చంపితే స్త్రీహత్యా పాతకం అంటుకుంటుందని భయపడకు. నేను వాలి ఆత్మనని తెలుసుకో. నీకు స్త్రీవధ పాతకం అంటదు. వేదాలు సకల శాస్త్రాలు భార్య పురుషుడికి ఆత్మే అని చెప్తూ ఉండడం నీకు తెలుసు కదా. పురుషునికి భార్యను లభింప చేయడం కంటే అంటే భార్యాదానం కంటే గొప్పదానం మరేమీ లేదు అని జ్ఞానవంతులకు తెలుసు. కనుక రామ, నన్ను నా భర్తకు దానం చేయి. దీనివల్ల నీకు స్త్రీహత్యా పాతకం అంటదు. ఆర్తురాలను, అనాథను, నా నాథనకు నేను వేరైపోతున్నాను. ఇలాంటి నన్ను నువ్వు చంపవచ్చు. గజగమనుడు, కాంచనమాల భూషితుడు అయిన నా భర్తను విడిచి నేనిక్కడ చిరకాలం ఉండలేను అని పరిపరి విధాల ప్రార్థించింది. రాముడిదంతా విని, మహావీరపత్ని, నువ్విలా దుఃఖించకూడదు. ఈ లోకమంతా బ్రహ్మ సృజించాడు. ఈ సుఖదుఖాలు కూడా బ్రహ్మదేవుడే సృష్టించాడు. ఈ సంగతి పండితులకు పామరులకు కూడా తెలుసు. ఈ 3 లోకాలు బ్రహ్మ ఆజ్ఞను జవదాటలేవు కనుక నువ్విక దుఃఖించకు. నువ్విక సుఖపడగలవు. నీ కొడుకు అంగదుడు యువరాజు అవుతాడు. వాలివధ దైవనిర్దిష్టం. శూరుల భార్యలు ఏడవరు అని చాలా చాలా ఊరడించాడు. అది విని తార దుఃఖమ్మని ధైర్యం తెచ్చుకుంది. 27. సుగ్రీవాదులు వాలికి అగ్ని సంస్కారం చేయడం. సుగ్రీవునకు తారకు అంగదుడికి ఎలాంటి దుఃఖం ఉందో రాముడికి అలాంటి దుఃఖమే ఉంది. ఆ దుఃఖంతో అతను వారిని చూసి, మీరంతా ఇక్కడ శోకిస్తూ కూర్చుంటే మృతుడైన వాళ్ళకి పరలోకంలో శ్రేయస్సు కలగదు. కనుక ఇప్పుడు చేయవలసిన పని త్వరగా చేయాలి. ఎవరైనా సరే లోకం పోకడ అనుసరించక తప్పదు. మీరు కన్నీళ్లు విడిచారు, చాలు. కాలం గడిచిపోయాక చేసేదేమీ లేదు. లోకానికి ఈశ్వరుడే కారణం. ఈశ్వరుడే కార్యసాధనం. సకల భూతాలు ప్రవర్తించడానికి ఈశ్వరుడే కారణం. ఏ పనికి ఎవడూ కర్త కాడు.
ఒకళ్ళు ప్రేరేపించినా ఎవడూ ఏమీ చేయలేడు. లోకం స్వభావం అనుసరించి ప్రవర్తిస్తుంది. ఈశ్వరుడికి నాశం లేదు. ఈశ్వరుడు స్వతంత్రుడు, నిరంకుశుడు. ఈశ్వరుడికి బంధువు లేడు, విరోధి లేడు. ఈశ్వరుణ్ణి వశం చేసుకోవడానికి ఉపాయం కూడా లేదు. ఈశ్వరుని జయించే పరాక్రమము లేదు. ఈశ్వరునికి మిత్ర జ్ఞాతి సంబంధము లేదు. ఈశ్వరుడు పరతంత్రుడు కాదు, స్వతంత్రుడు. ఈశ్వరుడే కాలం కనుక తెలిసినవాడు ఏం వచ్చినా అది కాల పరిణామం అనుకోవాలి. ధర్మము, అర్థము, కామము కూడా కాలాధీనాలు. ఇప్పుడు వాలి ధర్మార్థ కామ మిశ్రితమైన తన కర్మఫలం అనుభవిస్తున్నాడు. ఇతను స్వధర్మం విడవకుండా ఉండడం వల్ల, ప్రాణాలకు తెగించి యుద్ధం చేయడం వల్ల స్వర్గం సాధించుకున్నాడు. ఇప్పుడు వాలికి సంప్రాప్తమైన గతి చాలా ఉత్తమమైనది కనుక ఇతని కోసం విచారించడం మాని ఇక చేయవలసింది చేయాలి అని చెప్పాడు. దాని మీద లక్ష్మణుడు సుగ్రీవుణ్ణి చూసి, ఎందుకు ఆలస్యం? నువ్వు, తార, అంగదుడు కలిసి త్వరగా అగ్ని సంస్కారం జరిపించండి. ఎండిన చందనపు కట్టెలు మొదలైన సాధన సామగ్రి తెప్పించు. ముందు అంగదుణ్ణి ఊరడించు. నువ్వు మూఢుడిలాగా దుఃఖిస్తూ కూర్చోకు. ఈ పట్నం అంతా ఇప్పుడు నీ అధీనం అయి ఉంది. అంగదా, నువ్వు వెళ్ళి పూలదండలు, వివిధ వస్త్రాలు, నెయ్యి, నూనె, గంధము త్వరగా తెప్పించు. తారా, ఇలాంటప్పుడు నువ్వు చాలా చురుగ్గా ఉండాలి. నువ్వు వెళ్ళి త్వరగా పల్లకి తెప్పించు. పల్లకి మోయడానికి సమర్థులైన వానరులు కూడా త్వరగా సిద్ధం కావాలి అని చెప్పి రాముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. లక్ష్మణుడు ఇలా చెప్పగానే నగరంలోకి వెళ్ళి తార పల్లకి పట్టించుకొచ్చింది. వీరాధి వీరులైన వానరులు అది పట్టుకొచ్చారు. అది చాలా గొప్పది. రథంలా ఉంది. అందులో భద్రాసనం ఉంది. దాని మీద చెట్లు, పక్షులు, కాల్బలాలు చక్కగా చెక్కారు. కిటికీలు, తెరలు ఉన్నాయి. చాలా విశాలంగా ఉంది. దాని మీద కర్రలతో పర్వతం నిర్మించారు. ముత్యాల దండలు, పూలదండలు ఎన్నో వేసి అది అలంకరించారు. పువ్వులు పరిచారు. రక్తచందనం చిలికారు. అది రాగానే రాముడు లక్ష్మణుడితో, వాలిని త్వరగా పల్లకి ఎక్కించాలి, ప్రేతకార్యం త్వరగా కావాలి అని చెప్పాడు. వెంటనే సుగ్రీవుడు, అంగదుడు ఏడుస్తూ వాలిని పల్లకీలో ఉంచారు. విలువగల బట్టలు కప్పారు. పూలదండలు వేశారు. పువ్వులు చల్లారు. గంధము, సుగంధ తైలాలు చిలికారు. రాజలాంఛనాలు ఎన్నో ఉంచారు. అప్పుడు సుగ్రీవుడు, ఇక బయలుదేరాలి అన్నాడు. వానరులు, పల్లకి ఎత్తుకోండి, రత్నాలు, బంగారము, వెండి, ముత్యాలు చల్లుకుంటూ మరికొందరు బయలుదేరండి. రాజులకు వారి ఐశ్వర్యానికి అనురూపంగా ఉత్తర క్రియలు జరిపించడం ఆచారం. ఇప్పుడు వాలికి కూడా రాజోచితంగానే చేయాలి అని చెప్పారు. తారుడు మొదలైన వానర ప్రముఖులు రోదనం చేస్తూ అంగదుడిని పరివేష్టించి బయలుదేరారు. వారి వెనక వీరాధివీర అని వాలిని తలుచుకుని రోదనం చేస్తూ వానరాంగనలు బయలుదేరారు. తార మొదలైన రాజపత్నులు దుఃఖిస్తూ వెంట నడిచారు. వాళ్ల ఏడుపులతో అరణ్యాలు, పర్వతాలు, గుహలు మారుమోగాయి. వెళ్ళి వెళ్ళి ఒక శిలయేటి ఒడ్డున చితిపేర్చారు. వానరులు పల్లకీ దించి ఒక చోట నుంచున్నారు. అప్పుడు తార పల్లకీలో ఉన్న వాలి శిరస్సు తన తొడ మీద ఉంచుకుని చాలా దుఃఖించింది. అయ్యో వానరోత్తమ, మహారాజా, నాథ, మహాబాహు, నేనంటే నీకెంతో ప్రీతి వాత్సల్యము కదా, నన్ను చూడవేమిటి? అయ్యో, నువ్వు చనిపోయినా నీ మొహం కళకళలాడుతున్నట్టే ఉంది కదా. బ్రతికి ఉన్న వాని మొహంలాగానే వృద్ధార్క తేజస్సు వంటి తేజస్సుతో మెరుస్తుంది కదా. ఈ రాముడు కాలస్వరూపాన వచ్చి నిన్ను చంపేసి మమ్మల్ని విధవల్ని చేసి వేశాడు మహారాజా. ఇదిగో నీ భార్యలందరూ మహాభోగాలు అనుభవించి ఉన్నా కూడా ఇప్పుడు ఇంత దూరం పాదచారులై వచ్చారు. చూడవేమిటి? వీరందరూ నీకు అతి ప్రియులే కదయ్యా. ఇదిగో నీ తమ్ముడు సుగ్రీవుడు, తారుడు మొదలైన సచివులు, పౌరులు కూడా నిన్ను పరివేష్టించి ఉన్నారు. చూడు వానర ప్రభు, వీరందరికీ సెలవిచ్చి పంపేస్తే ఈ వనాలలో సుఖంగా విహరిస్తారు అని దారుణంగా విలపిస్తుండగా వానరాంగనలు ఆమెను లేవదీశారు. తర్వాత సుగ్రీవుడు, అంగదుడు వాలిని చితి మీద ఉంచారు. అంగదుడు అగ్ని సంస్కారం చేసి అప్రదక్షిణంగా తిరిగాడు. ఇలాగ దహన సంస్కారం పూర్తి కాగానే వారందరూ నదికి వెళ్ళి వాలికి తర్పణం చేశారు. సుగ్రీవుడిలాగే రాముడు కూడా దీనుడై వాలికి తాను కూడా ప్రేతకార్యాలు చేశాడు. సుగ్రీవుడిదంతా ముగిశాక రాముని దగ్గరికి వెళ్ళాడు. 28 సుగ్రీవుడికి, అంగదుడికి పట్టాభిషేకాలు. తర్వాత వానరమంత్రులు శోకసంతప్తుడై తడిబట్టలతో ఉన్న సుగ్రీవుణ్ణి పరివేష్టించి అతనితో కూడా రాముని దగ్గరికి వచ్చి బ్రహ్మ దగ్గర మహర్షుల్లాగా చేతులు కట్టుకుని నుంచున్నారు. అప్పుడు బాలార్క ప్రభతో బంగారు కొండలాగా మెరిసిపోతున్న హనుమంతుడు చేతులు దోయిలించుకుని, రామా, నీ అనుగ్రహం వల్ల సుగ్రీవుడు ఆశ వదులుకున్న వానర రాజ్యానికి ప్రభువైనాడు. నువ్వు సెలవిస్తే కిష్కిందకు వెళ్ళి మంత్రులతోనూ స్నేహితులతోనూ కూడి రాజకార్యాలన్నీ నిర్వర్తించుకుంటాడు. ఇతడు రకరకాల గంధాలతోనూ ఓషధులతోనూ యథావిధిగా అభిషిక్తుడై తర్వాత నిన్ను రత్నాలతోనూ పూలదండలతోనూ పూజిస్తాడు. కనుక నువ్వు కిష్కిందకు దయచేసి ఈ వానరులకందరికీ రాజును అనుగ్రహించు అని ప్రార్థించాడు.
దానికి రాముడు, హనుమ, మా తండ్రి ఆజ్ఞ నువ్వు విన్నావు. 14 సంవత్సరాలు పూర్తి అయ్యేదాకా నేను అది గ్రామం అయినా పట్టణం అయినా ప్రవేశించను. సర్వవస్తు సమృద్ధమైన కిష్కిందకు వెళ్ళి సుగ్రీవుడు అభిషిక్తుడు కావచ్చు అని హనుమంతుడికి చెప్పి సుగ్రీవుని చూసి, సుగ్రీవ, నువ్వు వృత్త సంపన్నుడవు, ఉదార బల విక్రమాలు కలవాడవు. నీకు పట్టాభిషేకం జరిగినప్పుడే అంగదుడికి నువ్వు యువరాజ్య పట్టాభిషేకం జరిగించు. ఈ అంగదుడు నీకు జ్యేష్ఠుడైన వాలికి జ్యేష్ఠపుత్రుడు, మిక్కిలి బుద్ధిమంతుడు, మహాపరాక్రమశాలి, విశేషించి యువరాజ పదవికి తగినవాడు. వర్షాకాలం వచ్చింది. అందులో ఇది మొదటి మాసం శ్రావణం. వార్షికాలనే 4 మాసాలు ప్రారంభమైనాయి. దండయాత్రలకు ఇది తగిన కాలం కాదు. కనుక నువ్వు నీ నగరానికి వెళ్ళిపో. నేను ఈ గుహలోనే ఉంటాను. ఈ గుహ చాలా విశాలంగా రమ్యంగా ఉంది. ఇక్కడ గాలి బాగా ఉంది. తామర కొలను కూడా చాలా దగ్గరగానే ఉంది. కార్తీక మాసం రాగానే నువ్వు రావణ వధకు ప్రయత్నించాలి. ఇదే మనకి సంకేతం. ఇక నీ పట్టణానికి వెళ్ళిపో. పట్టాభిషిక్తుడివై స్నేహితులందరినీ ఆనందపెట్టు అని చెప్పాడు. ఇలా రాముని ఆజ్ఞ పొంది సుగ్రీవుడు అప్పటి వరకు వాలి అధీనంలో ఉండిన కిష్కింధాపట్నం ప్రవేశించాడు. ఊరిలో ఉన్న వానరులందరూ అతనికి భయభక్తులతో స్వాగతం ఇచ్చారు. మంత్రులందరూ సుగ్రీవుడికి సాష్టాంగ నమస్కారాలు చేశారు. సుగ్రీవుడు కూడా వారినందరినీ ప్రీతితో లేవనెత్తి అన్నగారి అంతఃపురం ప్రవేశించాడు. వెంటనే అతను మళ్ళీ బయటకు రాగా బంధువులందరూ కలిసి దేవతలు ఇంద్రుడికి పట్టాభిషేకం చేసినట్లు అతనికి పట్టాభిషేకం చేశారు. అందుకోసం వారు బంగారపు కామగల శ్వేతఛత్రము, హేమదండాలు గల తెల్లని వాలప్య జనాలు, రత్నాలు, గొప్ప గొప్ప ఔషధులు, పాలుగల చెట్ల చిగుళ్ళు, పువ్వులు, తెల్లని బట్టలు, తెల్లని అనులేపనము, సుగంధమాల్యాలు, మెట్టతామర పువ్వులు, చందనాలు, సుగంధ తైలాలు, కాంచనాక్షతలు, కుంకుమ పువ్వు, తేనె, నెయ్యి, పెరుగు, పులి చర్మము, అడవి పంది చర్మంతో చేసిన పాదరక్షలు సిద్ధం చేశారు. తర్వాత మణిశిల కలిసిన గోరోచనం పట్టుకుని 16 కన్యలు వచ్చారు. అప్పుడు వానర ప్రముఖులు రత్నాలు, వస్త్రాలు, భక్ష్యాలు ఇచ్చి ముందు బ్రాహ్మణులను సంతోషపెట్టారు. పురోహితులు హోమాలు చేశారు. తర్వాత సుగ్రీవుణ్ణి సింహాసనం మీద కూర్చోపెట్టారు. అది బంగారంతో చేసి దానికి నవరత్నాలు పొదిగారు. మేడ శిఖరం వంటి దాని శిఖరానికి పూలదండలు కట్టారు. తూర్పు ముఖంగా కూర్చోబెట్టి సుగ్రీవుడికి నదీ నదాల నుంచి, సకల తీర్థాల నుంచి, సప్త సముద్రాల నుంచి తెచ్చిన జలం కనక కుంభాలతో అభిషేకించారు. కొన్ని జలాలు ఎద్దు కొమ్ములతోనూ, కొన్ని జలాలు బంగారు కలశాలతోనూ అభిషేకించారు. గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు, మైందుడు, ద్వివిధుడు, హనుమంతుడు, జాంబవంతుడు, నలుడు దేవతలు ఇంద్రుణ్ణి అభిషేకించినట్టు సుగ్రీవుణ్ణి సుగంధి జలంతో అభిషేకించారు. సుగ్రీవుడు పట్టాభిషేకం కాగానే వానరులందరూ మహోత్సాహంతో జయధ్వానాలు చేశారు. రాముని ఆజ్ఞ చొప్పున సుగ్రీవుడు అంగదునికి యువరాజ పట్టాభిషేకం చేశాడు. అంగదుడికి పట్టాభిషేకం కాగానే వాలిని తలుచుకుని దుఃఖిస్తున్న వానర ప్రముఖులు మంచి పని చేశావు అని సుగ్రీవుని మెచ్చుకున్నారు. మొత్తానికి వానరులు స్త్రీ పురుషులందరూ పరమానంద భరితులై రాముణ్ణి, లక్ష్మణుణ్ణి మిక్కిలి కొనియాడారు. కిష్కింధ చక్కగా అలంకృతమై చాలా రమ్యంగా ఉంది. పౌరులు కూడా పరమానంద భరితులై ఉన్నారు. ఇదంతా రాముడికి వర్తమానం చేసి సుగ్రీవుడు రుమతో కూడుకుని దేవేంద్ర వైభవంతో వానరాజ్యపాలనం ప్రారంభించాడు. 29. సీత జ్ఞాపకం రాగా రాముడు దీనుడు కావడం. సుగ్రీవుడిలా కిష్కింధాపట్నం ప్రవేశించగా రాముడు అలా ప్రశ్రవణ పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. సుగ్రీవుడు పట్టాభిషిక్తుడైనాడు. రాముడు ఒక పెద్ద గుహలో ప్రవేశించాడు. ఆ ప్రశ్రవణ పర్వతం మీద పులులు, లేళ్లు, సింహాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అనేక జాతుల మహావృక్షాలు, రకరకాల పొదలు ఉన్నాయి. ఎలుగుబంట్లు, కోతులు, పిల్లులు విశేషంగా ఉన్నాయి. ఆ పర్వతం ఒక మేఘమండలంలా ఉంది. పరిశుభ్ర జలంతో నిండి ఉన్న జలాశయాలు అక్కడ ఎన్నో ఉన్నాయి. ఆ పర్వత శిఖరాన విశాలమైన ఒక గుహ ఉంది. రాముడు అందులో ప్రవేశించాడు. లక్ష్మణ, ఈ గుహ చాలా విశాలంగా ఉంది. గాలి కావలసినంత వస్తోంది. ఈ వర్షాకాలం గడిచేదాకా మనం ఈ గుహలోనే ఉందాము. ఈ పర్వత శిఖరం చాలా ఎత్తుగాను రమ్యంగానూ ఉంది. తెల్లనివి, నల్లనివి, ఎర్రనివి ఇక్కడ చిత్ర విచిత్రాలైన రాళ్ళెన్నో ఉన్నాయి. గైరిక ధాతువులు ఇక్కడ అనేక రకాలున్నాయి. ఇదే కాక ఇంకా గుహలున్నాయి. కొండవాగులు చాలా ఉన్నాయి. వివిధ వృక్ష సమూహాలున్నాయి. రకరకాల లతాగృహాలున్నాయి. ఎన్నో జాతుల పిట్టలు ఎంతో మనోహరంగా కూస్తున్నాయి. మాలతీ పొదలు, మల్లె పొదలు, వావిలి చెట్లు, కోరింట చెట్లు,
కడిమి చెట్లు, తెల్లమద్ది చెట్లు, సర్పవృక్షాలు విరగపూసి ఎన్నో ఉన్నాయి. నెమళ్లకు లెక్కే లేదు కదా. ఈ తామర కొలను మనకి చాలా దగ్గరగానే అమిరింది. ఇందులో తామర పువ్వులు, కలువ పువ్వులు, అన్ని రకాలు, అన్ని పరిమాణాలు ఉన్నాయి. ఈ గుహ చాలా విశాలంగానే కాక ద్వారం నైరుతి దిక్కున ఉండడం వల్ల ఓరుగాలి ప్రవేశించకుండా వెనుక భాగం ఎత్తుగా ఉండడం వల్ల వర్షబాధ కూడా లేకుండా ఉంది. ఈ గుహ ముందున రాయి సమంగా తీర్చినట్లు నున్నగాను విశాలంగానూ ఉంది. ఇది కాటుక పరిచినట్లు మిక్కిలి నల్లగా ఉండడం వల్ల దర్శనీయంగానే ఉంది. ఈ పర్వత శిఖరం ఉత్తరంగా వ్యాపించి నల్లని మేఘమండలంలాగా ఉంది. దక్షిణ దిక్కున ఉన్నది. తెల్లగా కైలాస శిఖరంలా ఉంది. త్రికూట పర్వతం దగ్గర గంగలాగా బురదలేని నది ఇక్కడ తూర్పుగా ప్రవహిస్తుంది చూడు. ఈ నది గట్ల మీద సంపంగి చెట్లు, తాళ వృక్షాలు, తమాల వృక్షాలు, పద్మక వృక్షాలు, సరళ వృక్షాలు, అశోక వృక్షాలు, మొగలి డొంకలు, చండ్ర చెట్లు, లొద్దగు చెట్లు, పొగడ చెట్లు, హింతాళ వృక్షాలు, గానుగ చెట్లు, ఇంకా అనేక జాతుల చెట్లు తీర్చిదిద్దినట్లు పెరిగి పూసి కాసి చాలా సొగసుగా ఉన్నాయి చూడు. వీటితో ఇది సకలాభరణాలు ధరించిన సుందరాంగనలా ఉంది కదూ. ఈ పక్షి జాతులు లెక్కించగలమా? వీటి పలుకుల్లో ఉన్న భేదాలు, మాధుర్యము ఇదమిద్దమని నిరూపించగలమా? చక్రవాకాలు, హంసలు, కారండవాలు ఈ నదిలో ఎంత చక్కగా విహరిస్తున్నాయో చూడు. ఇందులో ఒకచోట నల్ల కలువలు, ఒకచోట ఎర్ర కలువలు, మరో చోట తెల్ల కలువలు గుంపులుగా ఉన్నాయి చూడు. నీటి పిట్టలు, నెమళ్ళు, క్రౌంచ పక్షులు ఈ నదికి కొత్త శోభ కూరుస్తున్నాయి. వారే తపోధనులు కూడా తీరం పొడుగునా కనపడుతున్నారు. మంచి గంధపు చెట్లు వరుసగా పెంచినట్లు, మద్ది చెట్లు సంకల్పపూర్వకంగా పెంచినట్లు ఉన్నాయి చూడు లక్ష్మణ. ఇటు చూసినా ఈ ప్రదేశం చాలా రమణీయంగా ఉంది. ఇక్కడ మనం చాలా సుఖంగా ఉండగలం, సందేహం లేదు. సుగ్రీవుని రాజధాని కిష్కింధాపట్నం ఇక్కడికి చాలా దగ్గరగానే ఉంది. అదిగో గీతాలు, వాద్యాలు, మృదంగ ధ్వనులు వినపడుతున్నాయి. అంటే వానరులు మహోత్సవమగ్నులై ఉన్నారన్నమాట. భార్యను, ఐశ్వర్యము, రాజ్యము బడసి సుగ్రీవుడు స్నేహితులతో చాలా సంతోషంగా ఉండి ఉంటాడు కదూ అని రాముడు చాలా ఆనందించి ఆ గుహలో ఉన్నాడు. ఆ పర్వతం మీద ఇలా అన్ని రకాల సౌకర్యాలు, రామణీయకాలు ఉండినా సీతను తలుచుకుంటూ ఉండడం వల్ల రాముడికి ఆనందం లేకపోయింది. పగలు వనశోభ చూసి, రాత్రి వెన్నెల చూసి అతను చాలా బాధపడ్డాడు. ఏ క్షణంలో చూసినా అతను ఉల్లాసం లేకపోవడమే కాదు, బాధపడుతూ దుఃఖిస్తూ ఉన్నాడు. అది చూసి అతనిలాగే ఏకాకి అయి ఉన్న లక్ష్మణుడు అతనితో సమంగానే బాధపడుతూ ఉన్న రాముణ్ణి చూసి, వీరాది వీరా, నువ్విలా బాధపడకూడదు, విచారించనూకూడదు. లోకంలో ఏదైనా ఒక పని చేసేవాడవు నువ్వొక్కడివే దైవపరాయణువు, నువ్వొక్కడివే ఆస్తికుడవు, ధర్మశీలుడవును, ఎడతెగని ప్రయత్నంలో మునిగి ఉండేవాడవు నువ్వే. ధైర్యం విడిచి నువ్వు ఇలాగా ఉంటే శత్రువులను ఏం జయిస్తావు? విశేషించి బహుమాయావి అయిన ఆ రావణుణ్ణి ఎలా జయించగలవు? కనుక శోకం విడిచిపెట్టు, ప్రయత్నాలు సాగించు. తర్వాత సపరివారంగా ఆ రావణుణ్ణి, ఆ రాక్షసుణ్ణి నాశనం చేయి. అరణ్యాలతోనూ, పర్వతాలతోనూ, సముద్రాలతోనూ నువ్వు భూమి అంతా తలకిందులు చేయగలవు. ఇక రావణుని జయించడం అంటే నీకేపాటిది? ఇప్పుడు వర్షాకాలం జరుగుతోంది, ఇక శరత్కాలం వస్తుంది, చూస్తూ ఉండు. అప్పుడు రావణుణ్ణి సమూలంగా నువ్వు నాశనం చేయవచ్చు. అప్పుడు నేను నివురుగప్పిన నిప్పు ఆజ్యాహుతులతో ప్రజ్వలింపజేసేటట్టు నిద్రాణమై ఉన్న నీ శౌర్యం ప్రబోధిస్తాను అని చెప్పాడు. హితము శుభకరము అయిన లక్ష్మణుని మాట విని రాముడు, తమ్ముడు, అనురక్తుడు, స్నేహితుడు, హితుడు, నిజంగా బలపరాక్రమాలు కలవాడు అయినవాడు ఏం చెప్పాలో నువ్వు అదే చెప్పావు. ఇదే సకల కార్యాలు పాడు చేసే శోకం విడిచిపెట్టేస్తున్నాను. ఇక బలపరాక్రమాలు రెచ్చపెట్టుకుని విక్రమించే ప్రయత్నంలో ఉంటాను. సుగ్రీవుడు నదులు ప్రసన్న భావం పొందేదాకా నేనిక శరత్కాలం కోసం ఎదురుచూస్తూ ఉంటాను. ఉపకారం పొందినవాడు మళ్ళీ ప్రత్యుపకారం చేయక మానడు. కృతజ్ఞుడై ప్రత్యుపకారం చేయనివాడు సజ్జనులకు పీడ కలిగిస్తాడు అని చెప్పాడు. ఇది విని చేతులు మోడ్చి లక్ష్మణుడు, అన్నా, నువ్వు చెప్పింది యుక్తంగా ఉంది. సుగ్రీవుడు మన కోరిక తప్పకుండా నెరవేరుస్తాడు, సందేహం లేదు. శరదృతువు వచ్చేదాకా మాత్రం నువ్వు ఈ వర్షాకాలం కాస్త ఓపిక పట్టి ఉండు. ఇక 4 మాసాలే మనం ఎలాగో ఓపిక పట్టాలి. అంతవరకు కోపం దగ్గరికి రానివ్వకు. సింహాలు సంచరించే ఈ పర్వత శిఖరం మీద శత్రువును నాశనం చేసే ప్రయత్నాలతో సుఖంగా ఉండు అని మళ్ళీ చెప్పాడు. 30 వర్ష ఋతువు చిహ్నాలు చూసి రాముడు విచారించడం. రాముడు లక్ష్మణునితో ఇలా చెప్పాడు. తమ్ముడు, సుగ్రీవుడు కిష్కింధలోనూ మనం ఇక్కడ ఉండేటట్టు సంకేతం ఏర్పరచుకున్న వర్షాకాలం వచ్చేసింది.
ఆకాశం అంతా పర్వతాల వంటి మేఘాలతో నిండిపోయింది. ఆకాశం సూర్యకిరణాలతో సముద్రాల సారం అంతా పానం చేసి గర్భం మోసినట్టు 9 మాసాలు ధరించి ఉండి నవరస కారణమైన జలం వర్షిస్తోంది. ఇప్పుడు మేఘమాలికలే మెట్లుగా ఆకాశానికి వెళ్ళి కొడిసె పూల దండలతోనూ మద్దిపూల దండలతోనూ సూర్యుని గౌరవించడం చాలా సులభం. లెస్సగా వర్షించడం వల్ల తెల్లనైన ఈ మేఘాలు సంధ్యారాగం పడి మధ్యరాగం అంతా ఎర్రగాను చివళ్ళు మాత్రం తెల్లగాను ఉండడం వల్ల ఆకాశం గాయాలకు కట్టుకట్టగా రక్తంతో ఎర్రబడ్డ బట్టల్లాగా ఉన్నాయి. తెల్లని మేఘాలతో ఆకాశం మందమారుతమనే నిట్టూర్పులతోనూ సంధ్యారాగం అనే గంధపు పూతతోనూ కామాతురుడై ఉన్న పురుషుడిలాగా ఉంది. మండుటెండలకు కాగి తొలకరి వానలతో తడిసిన ఈ భూమి శోకసంతప్తురాలైన సీత కన్నీళ్లు విడిచినట్టు ఆవిరి విడుస్తోంది. మేఘోదరాల నుంచి బయలుదేరి కలువ పువ్వుల శీతలము మొగలి పువ్వుల పరిమళము సంపాదించుకుని వస్తున్న ఈ పిల్లగాలి దోసిళ్లతో తాగడానికి చాలా బాగుంది. చక్కగా వికసించిన మద్దిపూలతోనూ మొగలి పువ్వుల సువాసనలతోనూ రమ్యంగా ఉన్న ఈ పర్వతం శత్రువులను జయించి పూలమాలలు ధరించి అంగరాగాలు పూసుకుని పట్టాభిషిక్తుడవుతున్న సుగ్రీవుడిలాగా వర్షధారలతో అభిషేక శోభ వహిస్తోంది. మేఘాలనే కృష్ణాజినాలతోనూ జలధారలనే యజ్ఞోపవీతాలతోనూ వాయు సంచారం వల్ల ప్రతిధ్వనిస్తున్న గుహలతోనూ పర్వతాలు వేదం వల్లిస్తున్నట్టున్నాయి. మెరుపులు ఉరుములు చూడగా ఆకాశం సరిగ్గా ఉచ్చరించడం లేదని గురువు కొరడాతో కొట్టగా లోపల మెల్లగా ఏడుస్తూ పైకి మాత్రం వేదం వల్లిస్తున్న విద్యార్థిలా ఉంది. నీలమేఘంలో మెరుస్తున్న మెరుపు రావణుని తొడ మీద ఉండి పెనుగులాడుతున్న సీతలా కనబడుతోంది. నక్షత్రాలు గ్రహాలు చంద్రబింబము కనపడకుండా మేఘాలతో అలముకుపోయిన ఈ దిక్కులు మన్మథావిష్టులకు ఎంతో ప్రీతి కలిగిస్తాయి. లక్ష్మణ, కొండనెత్తాలలో కొడిసె చెట్లు వర్షాగమం వల్ల ముమ్మురంగా పూసి నీటి బిందువులతో నిండిపోయి నగుమొహాలతో ఆనంద బాష్పాలు విడుస్తున్న కాముకుల్లాగా కనపడుతున్నాయి. చూడు, ఇప్పుడు ఎండలు తగ్గిపోయాయి, దుమ్ము అణిగిపోయింది, గాలి చల్లగా వీస్తోంది. రాజులు దండయాత్రలు చాలించారు. పరదేశాలకు వెళ్ళి ఉండిన వారు స్వదేశాలకు మళ్ళుతున్నారు. హంసలు మానస సరస్సుకు వెళ్ళిపోయాయి. చక్రవాకాలు ప్రియా సమాగమంతో ఆనందిస్తున్నాయి. వానలు కురిసి ఏళ్ళు ఊళ్ళు ఏకం కావడం వల్ల రథాలు బళ్ళు మూలపడ్డాయి. ఆకాశం అంతా మేఘాలు కమ్మేశాయి. కానీ అక్కడక్కడ తెరిపిగా కూడా ఉంది. అది అక్కడక్కడ పర్వతాలున్న మహాసముద్రంలాగా ఉంది. నదీ జలం గైరిక ధాతు రక్తమై చాలా వడిగా ప్రవహిస్తోంది. దాంట్లో మద్ది పువ్వులు కడిమి పువ్వులు కొట్టుకుపోతున్నాయి. నెమళ్ల క్రేంకారాలు ప్రవాహధ్వనికి జీవం పోస్తున్నాయి. మంచి కండ కలిగి తుమ్మెదల్లాగా నల్లనైన నేరేడు పళ్ళు ఏరుకుని జనులు తింటారు. రంగురంగుల మామిడి పళ్ళు మిగలముగ్గి గాలికి నెల మీద రాలుతున్నాయి. మెరుపులే జెండాలుగా, బెగ్గురు పక్షులే పూలమాలికలుగా పెద్ద పెద్ద పర్వతాలను మించి ఉన్న నీలిమేఘాలు యుద్ధరంగంలో మదించిన ఏనుగుల్లా గర్జిస్తున్నాయి. వాన కురిసి వెలిశాక చక్కగా పెరిగిన పచ్చిక బయళ్లతోనూ ఆటలాడుతున్న నెమళ్లతోనూ అరణ్యం ఎంతో రమణీయంగా ఉంది. ఎక్కువ నీటి భారంతో ఉన్న మేఘమాలికలు బెగ్గురు పక్షుల కూతల రూపాన మూలుగుతూ అక్కడక్కడ పర్వత శిఖరాల మీద విశ్రమించి మళ్లీ ప్రయాణం సాగిస్తున్నాయి. మేఘాలతో క్రీడించడానికి తిరుగుతున్న బెగ్గురు పక్షుల పంక్తులు ఆకాశాన దండలుగా కట్టిన తెల్లతామర పూలదండలాగా గాలికి కదులుతున్నట్టున్నాయి. భూమి అక్కడక్కడ ఆరుద్ర పురుగులున్న పచ్చిక బయళ్లతో ఎర్రని తీగలు పువ్వులు ఉన్న చిలకపట్టు చీర కట్టుకున్న స్త్రీలాగా ఉంది. విష్ణుమూర్తికి మెల్లగా నిద్ర వస్తోంది. నదులు అతివడిగా సముద్రంలో కలుస్తున్నాయి. బెగ్గురు పక్షులు అత్యుల్లాసంతో మేఘాలను కలుసుకుంటున్నాయి. అడవుల్లో నెమళ్లు నాట్యం ప్రారంభించాయి. కడిమి చెట్లు విరగపూశాయి. ఆబోతులు ఆవుల వెంట పడుతున్నాయి. సకల సస్యాలతోనూ భూమి చాలా చక్కగా ఉంది. నదులు కూలంకషంగా ప్రవహిస్తున్నాయి. మేఘాలు కారువానలు కురుస్తున్నాయి. మదగజాలు ఘీంకారాలు చేస్తున్నాయి. అడవులు మిలమిల్లాడుతున్నాయి. ప్రియురాళ్లను ఎడబాసిన కాముకులు వారినే ధ్యానించుకుంటున్నారు. నెమళ్లు ఆడుతున్నాయి. ఉన్నచోటే ముమ్మురంగా పళ్ళు దొరకడం వల్ల కోతులు నిశ్చలంగా ఉంటున్నాయి. మొగలి పూల సువాసనలు ఆఘ్రాణించి మదపుటేనుగలు కొండవాగుల్లో పడి విహరిస్తూ నెమళ్లతో సమానంగా అరుస్తున్నాయి. కడిమి పూల మకరందం తాగి మత్తెక్కి ఉన్న తుమ్మెదలు వానలో తడుస్తూ మెల్లిమెల్లిగా మత్తు వదులుతున్నాయి. మసిబొగ్గుల్లాగా కండ కలిగి ఉన్న పళ్లతో వంగిపోయి నేరేడు చెట్ల కొమ్మలు తుమ్మెదలతో నిండిపోయినట్టున్నాయి. మెరుపులనే పతాకలతో ఒప్పుతూ ఉరుముతున్న మేఘాలు ఘీంకారాలు చేస్తూ యుద్ధరంగానికి దుముకుతున్న మత్తేబాల్లా ఉన్నాయి. అడవికి బయలుదేరిన మదగజం ఉరుము విని తన మీదికి మరో ఏనుగు కయ్యానికి వస్తోందని భ్రమపడి వెనక్కి మళ్ళుతోంది. ఒక్కొక్క చోట
పాటలు పాడుతున్న తుమ్మెదలతోనూ, ఒక్కొక్క చోట నాట్యం చేస్తున్న నెమళ్లతోనూ, ఒక్కొక్క చోట మదించిన ఏనుగులతోనూ అడవి రకరకాలుగా ప్రకాశిస్తోంది. అరణ్యం కడిమి పూలతోనూ, మత్తి పూలతోనూ, నర్జపుష్పాలతోనూ, ఎర్రని నీటితోనూ నిండి నెమలి కేకలతో ఘూర్నిలుతూ కల్లుపాకలా ఉంది. వాన కురిసినప్పుడు చెట్ల ఆకుల్లో చిక్కి గాలికి జారుతున్న ముత్యాల వంటి జలబిందువులను ఇంద్రుడిచ్చిన వర్షోదక బిందువులని అనుకుని చాతక పక్షులు సంబరపడుతూ తాగుతున్నాయి. తుమ్మెదల ఝంకారమే వీణాది వాద్యాలుగాను, కప్పల కూతలే తాళాలుగాను, మేఘగర్జనలే మధ్యల వాద్యాలుగాను అరణ్యంలో సంగీత సభలు జరుగుతున్నాయి. కొత్తగా వానలు కురవగానే ఎన్నాళ్ల నుంచో గాఢనిద్రలో ఉన్న కప్పలు మేలుకొని రంగురంగులతోనూ రకరకాల కూతలతోనూ అడవి అంతా వ్యాపిస్తున్నాయి. కొత్త నీటితో నిండి ఉన్న నీలి మేఘాలు ఒకదాని మీద ఒకటి పడి దావాగ్నిలో కాలి నల్లబడిపోయిన పర్వతాలు ఒకదాని మీద ఒకటి పడ్డట్టుగా ఉన్నాయి. సంతోషంతో నెమళ్లు కూస్తున్నాయి. పచ్చిక బయళ్లలో ఆరుద్ర పురుగులు తిరుగుతున్నాయి. కడిమిపూల పరిమళము, మద్దిపూల సౌరభము అంతా గుబాళిస్తున్నాయి. మత్తేభాలు అలాంటి అడవిలో మహోల్లాసంతో విహరిస్తున్నాయి. వానలు కురవడం వల్ల కేసరాలు రాలిపోయిన తామరపూలు విడిచిపెట్టి తుమ్మెదలు కొత్తగా వికసించి కేసరపూర్ణాలై ఉన్న కడిమి పువ్వుల మీద వాలుతున్నాయి. ఏనుగులు మదించాయి. ఆబోదులు సందడిగా ఉన్నాయి. సింహాలు విశ్రమించాయి. పర్వతాలు చిగిర్చినట్లు రమ్యంగా ఉన్నాయి. రాజులు యుద్ధయాత్రలు కట్టిపెట్టి నిశ్చలంగా ఉన్నారు. ఇంద్రుడు మేఘాలతో ఆడుకుంటున్నాడు. మేఘాలు సముద్రం ఘోషించేటట్టు వర్షం కురిసి నదులు, తటాకాలు, సరస్సులు, బావులు, భూమి అన్నీ ముంచేశాయి. వానలు కడవలతో పోసినట్టు కురుస్తున్నాయి. ఓరుగాలి రివ్వున విసురుతోంది. గట్లు తెంపుకుంటూ నదులు ప్రవహిస్తున్నాయి. నరుల చేత అభిషేకం పొందిన రాజుల్లాగా దేవేంద్రుడిచ్చిన మేఘాలనే కుంభాలతో అభిషేకం పొంది పర్వతాలు తమ వైభవం కనపరుస్తున్నాయి. ఆకాశం అంతా మేఘాలు కమ్ముకోవడం వల్ల సూర్యదర్శనమే కాదు, చివరికి నక్షత్ర దర్శనమైనా కావడం లేదు. భూమి అంతా నీటిమయమైపోయింది. చీకట్లు కమ్మి దిక్కు తెన్ను కనపట్టలేదు. పర్వత శిఖరాలు సెలయేళ్లతో ముత్యాల దండలు ధరించినట్లు కనపడుతున్నాయి. పర్వత శిఖరాల మీద జలధారలు బండరాళ్ల మీద పడి ముత్యాల సరాలు తెగినట్టు గుహల్లో చెదిరిపడుతున్నాయి. ఆకాశం నుండి పడుతున్న జలధారలు సురత సమ్మర్దంలో తెగిపడిపోయిన దేవతాస్త్రీల ముత్యాల దండలాగా కింద పడుతున్నాయి. అదుగో పిట్టలు గూళ్ళు చేరుకుంటున్నాయి. తామర పువ్వులు మునిగిపోతున్నాయి. జాజి పువ్వులు వికసిస్తున్నాయి. దీనివల్ల సూర్యాస్తమయం అయినట్టు తెలుస్తోంది. రాజుల దండయాత్రలు నిలిచిపోయాయి. వారి సేనలు వెనక్కి మళ్ళాయి. నీళ్లు నిండి దారులు, వైరాలు నశించిపోయాయి. భాద్రపద మాసం ఆరంభమైంది. సామవేదం అధ్యయనం చేసే బ్రాహ్మణులకు ఇది సమయం. కోసల రాజైన మన భరతుడు ఆషాఢ పూర్ణమి రాకముందే సమస్త సంభారాలు సమకూర్చుకుని ఉంటాడు. నేనెక్కడికైనా వెళ్ళి ఉండి మళ్ళీ అయోధ్యకు వచ్చినప్పుడు పౌరులు అత్యుల్లాసంతో మహాకోలాహలం చేసేవారు. సరయూ నది ప్రవాహం ఇప్పుడంత కోలాహలంగానూ ఉండి ఉంటుంది. శత్రువు నశించాడు. రాజ్యం స్వాధీనమైంది. భార్య కూడా కలిసింది. ఇక ఈ వర్షాకాలంలో సుగ్రీవుడు చాలా సుఖిస్తాడు. ఇక నా భార్య అపహరించబడ్డది. నా రాజ్యం పరుల పాలైపోయింది. దీంతో తడిసిపోయిన ఏటిగట్టులాగా చివికిపోతున్నాను. నీ దుఃఖమా చాలా ఎక్కువగా ఉంది. వర్షాల భరించరాకుండా ఉన్నాయి. శత్రువా బలిష్ఠుడైన రావణుడు. తమ్ముడు, ఎటు చూసినా నాకు అంచు దరి కనపట్టలేదు. ఇది జైత్రయాత్రకి తగిన సమయం కాకపోవడం వల్ల సుగ్రీవుడు ఎంత ప్రార్థించినా సీత కోసం ప్రయత్నించడానికి నేనెంత మాత్రమూ అంగీకరించలేకపోయాను. ఇంతేగాక ఇప్పటిదాకా సుగ్రీవుడు చాలా కష్టాలు అనుభవించాడు. ఎంతో కాలానికి ఇప్పుడు మళ్ళీ భార్యతో కలుసుకున్నాడు. పాపం మన పని మాటలతో కొనసాగేది కాదు. అంచేత నేను సుగ్రీవుని తొందర పెట్టలేకపోయాను. ఈ వర్షాకాలం అంతా విశ్రమించి శరత్కాలం రాగానే సుగ్రీవుడు నేను చేసిన ఉపకారం స్వయంగానే తెలుసుకుంటాడు. సందేహం లేదు లక్ష్మణ. అంచేత నేను సుగ్రీవుడు నదులు ప్రసన్నభావం తాల్చేదాకా ఎదురు చూస్తూ ఉంటాను. వీరుడైన వాడు తనకు ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేయకమానడు కదా. చేసిన మేలు మరిచి ప్రత్యుపకారం చేయకపోతే మాత్రం సజ్జనుల మనసు చివుక్కుమంటుంది. రాముడిలా అనగానే లక్ష్మణుడు, అన్నా నీకు సందేహం వద్దు. సుగ్రీవుడు మన పని అంతా నెరవేరుస్తాడు. శరత్కాలం వచ్చేదాకా మాత్రం ఓపిక పట్టు అని వినయంగా చెప్పాడు. 31. సుగ్రీవుడు వానర సైన్యం సమీకరించడం. ఆకాశం నిర్మలమైంది. సారస పక్షులు చక్కగా కూస్తున్నాయి. వెన్నెల చాలా రమణీయంగా ఉంది. దీనికి సాయం సుగ్రీవుడు సకల సంపదలతోనూ తులతోగుతూ ధర్మార్థ సంగ్రహం మర్చిపోయి ఉన్నాడు. స్త్రీలోలుడై అతను సన్మార్గం తప్పి ఉన్నాడు. కోరికలని తీర్చుకుంటున్నాడు. తన భార్య రుమతోనే కాక వాలి భార్య అయిన తారతో కూడా అతను ఆనందంగా ఉన్నాడు. అహోరాత్రాలు ఎరక్కుండా ఉన్నాడు.
అతనికి ఇప్పుడు ఎలాంటి లోటు విచారము కూడా లేదు. నందనవనంలో దేవేంద్రుడు అప్సరసలతో ఆనందించేటట్లుగా అతనిప్పుడు స్త్రీల మధ్య ఉన్నాడు. రాజకార్యాలన్నీ మంత్రుల మీద పెట్టేశాడు. పైగా మంత్రులు ఏం చేస్తున్నారో తెలుసుకోవడం కూడా మానేశాడు. రాజకార్యాలన్నీ చెడిపోతున్నా అతనికి బెంగ లేకుండా ఉంది. హనుమంతుడిదంతా చూశాడు. ఎప్పుడేది ఎలా నడపాలో బాగా తెలిసినవాడాయన. సకల విషయాలు తెలుసు. అంతా పరిశీలించి ఏం చేయాలో నిశ్చయించుకుని ఉంటాడు. కానీ అతను ఎప్పటికేది తోస్తే అది చేసే రకం కాదు. అతను మాట్లాడితే చక్కగా ఉంటుంది. హేతువాదం పూర్తిగా ఉంటుంది. ఆ మాట్లాడేది మృదువుగా కూడా మాట్లాడి ఎదుటివాణ్ణి తన దారికి తెచ్చుకోగలడు. మెల్లగా ఒకనాడు అతను సుగ్రీవుని దగ్గరికి వెళ్ళాడు. సుగ్రీవుడు కూడా మంచి చెడ్డలు బాగా గ్రహించగలవాడే. అంచేత హనుమంతుడు హితం కలిగేటట్టు, రుచిగా ఉండేటట్టు, నీతి సమ్మతంగా ఉండేటట్లు మృదువుగా మెల్లగా సంభాషణ ప్రారంభించాడు. వానరేశ్వర, నీకు రాజ్యం లభించింది. యశస్సు ఆర్జించుకున్నావు. కులక్రమానుగతమైన సంపద అంతా నీకు చేజిక్కింది. ఇక మిత్రులను చేర్చుకోవడం ఒకటే తరువాయిగా ఉంది. ఇప్పుడు అది నెరవేర్చుకోవాలి. సమయాసమయాలు గుర్తించి ఎవడు మిత్రుల ఎడల మంచిగా నడుచుకుంటాడో వాని కీర్తి, రాజ్యము, బలపరాక్రమాలు వృద్ధి పొందుతాయి. ఎవనికి ప్రభుత్వము, బొక్కసము, సైన్యము, మిత్ర సంపత్తి అనుకూలంగా ఉంటాయో వాడి రాజ్యం దినదిన ప్రవర్ధమానం అవుతుంది. ఇదిలా ఉండగా నువ్వు కులీనుడవు, సదాచార సంపన్నుడవు, నిరపాయమైన స్థితిలో ఉన్నావు. కనుక నువ్విక మిత్రకార్యం నెరవేర్చడానికి పూనుకోవాలి. తన పనులు కూడా మానుకుని ఎవడు మిత్రుల కార్యాలు నెరవేరుస్తాడో వాడికి ఎప్పుడూ చిక్కులు రావు. సమయం దాటిపోయాక మాత్రం ఎంత చేసినా వ్యర్థమే. దానివల్ల మైత్రికి పుష్టి రాదు. మనం ఇప్పుడు మన మిత్రుడైన రామునికి చేయవలసిన సాయం అతని భార్య అయిన సీతను వెతకటం. వెంటనే నువ్వు అందుకు పూనుకోవాలి. అందుకు ఇప్పటికే కాలాతీతం అయిపోయింది. రాముడు చాలా ప్రాజ్ఞుడు. సమయం దాటిపోయినా అతను నీకు ఆ సంగతి తెలియజేయడు. అతను సీత కోసం చాలా తొందరపడుతున్నాడు. కానీ సమయాసమయాలు ఎరిగినవాడు కనుక అతను తొందరపడడు. రాముడు ఉత్తమ వంశంలో పుట్టినవాడు. అతనికి చిరమైత్రే ఇష్టం. అతని ప్రభావం అసాధారణమైనది. నువ్వు చాలా మంచి గుణాలున్నవాడవు, అసమానుడవు. కనుక నువ్విప్పుడు అతని పని చూడాలి. అతను ముందే నీ పని చూశాడు. వెంటనే వానర వీరులకు నువ్వు ఆజ్ఞ ఇవ్వాలి. అతను చెప్పకముందే మనం పనిచేస్తే కాలాతిక్రమ దోషం తగలదు. అతను చెప్పాక పూనుకుంటే మాత్రం మనం కాలాతిక్రమణ చేసిన వాళ్ళమే అయిపోతాం. వానర ప్రభు, నువ్వు ఎలాంటి సాయము చేయని వాడికి కూడా మహోపకారం చేస్తావు. నీకు రాజ్యము, ఐశ్వర్యము సిద్ధింపజేసిన వానికి ఉపకారం చేస్తావని చెప్పడం ఎందుకు? సుగ్రీవ, నువ్వు వానరులకు, భల్లుకాలకు మహారాజువు. రాముని కార్యం చేయగలవు, చేస్తావు. కానీ వానరులకు ఆజ్ఞాపించడానికి ఇలా జాగు ఎందుకు? రాముడు తన బాణాలతో దేవతలను, రాక్షసులను, నాగులను కూడా లొంగదీయగలడు. కానీ నీ విషయమే మాత్రం నీ ప్రతిజ్ఞ నువ్వు తీర్చుకోకపోతావా అని చూస్తున్నాడు. ప్రాణాలకు తెగించి కూడా అతను నీకు మేలు చేశాడు. అలాంటి రాముని భార్య అయిన సీత కోసం మనం భూమి, ఆకాశము కూడా వెతకాలి. దేవతలు, గంధర్వులు, అసురులు, మరుద్గణాలు, యక్షులు కూడా అతనికి ఎలాంటి ఆపత్తు కలిగించలేరంటే ఇక క్షుద్ర రాక్షసుల వల్ల ఏమవుతుంది? కనుక వెంటనే నువ్వు అతని పని నెరవేర్చాలి. నువ్వు ఆజ్ఞ ఇచ్చావా? మాలో ప్రతివాడు కూడా పాతాళంలోనూ, భూమి మీద, సముద్రంలోనూ, ఆకాశాన, స్వర్గంలోనూ అడ్డు లేకుండా సంచరించగలడు. నీ చేతి కింద 1,000,000 కంటే ఎక్కువగా వానరులున్నారు. నీ కోసం వారిలో ఎవడే పని చేయాలో అది చెప్పు అని చెప్పాడు. సుగ్రీవుడిదంతా విన్నాడు. మంచి సమయంలో జ్ఞాపకం చేశాడు అని ఆనందించాడు. వెంటనే అతను తన సైన్యాల మీద ఎప్పుడూ పర్యవేక్షణ చేస్తూ ఉండే నీలుని రప్పించుకుని, ఎక్కడెక్కడ ఉన్న వానరులను రప్పించు, చెప్పిన పని తుదముట్టించగల వాళ్ళు, నిమిషాల మీద ఎలాంటి పనైనా చేయగల వాళ్ళు త్వరగా రావాలి. ఇదంతా నువ్వు స్వయంగా నెరవేర్చాలి. 15 రాత్రుల్లో మన దగ్గరికి రానివాడి తల కొట్టేయి. అంగదునితో కూడా వెళ్ళి నా ఆజ్ఞ వానర వృద్ధులకు అందరికీ చెప్పి భద్రం అని కూడా తెలియజేయి అని గట్టిగా ఆజ్ఞాపించి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. 32. రాముడు సుగ్రీవుని తీసుకురమ్మని లక్ష్మణుని పంపడం. సుగ్రీవుడు కిష్కిందకు వెళ్ళాక అతి కష్టం మీద వర్షాకాలం 4 మాసాలు గడిపిన రాముడు మేఘాలన్నీ తొలగిపోయి ఆకాశం నిర్మలం కావడము, చంద్రమండలం తేజస్వతం కావడము, శరద్రాత్రి వెన్నెలతో మెరిసిపోతూ ఉండడము చూసి అక్కడ సుగ్రీవుడు స్త్రీలోలుడై ఉండడము, ఇక్కడ సీత అపహృత అయిపోయి ఉండడము, కాలం తనంతా అది గడిచిపోతూ ఉండడము తలపోసి పరమ దుఃఖితుడై మూర్ఛిల్లినట్లయిపోయాడు. కొంతసేపటికి అతను ప్రకృతిలో పడి పర్వత శిఖరాన కూర్చుని శారదాకాశం చూసి మళ్లీ సీతను తలుచుకున్నాడు. అయ్యో, ఆశ్రమంలో ఉండి సారసపక్షుల పలుకులు విని
అలాగే పలుకుతూ నాతో ఆనందంగా ఉన్న ఆ పిల్ల ఇప్పుడు అలా ఆనందించలేదు కదా, చక్కగా వికసించి బంగారు పువ్వుల్లో ఉన్న వేగిస పువ్వులు చూస్తూ నన్ను చూడకుండా ఆమె ఆనందించలేదు కదా. సర్వాంగ సుందరి అయిన సీత మునుపు హంసల పలుకులతో మేలుకునేది, ఇప్పుడు ఎలా మేలుకుంటుందో కదా. నన్ను విడిచి ఉన్న ఆ పద్మాక్షి చక్రవాక పక్షుల మధురధ్వనులు విని ఎలా జీవించగలదు. నేను సరస్సులు చూస్తూనే ఉన్నాను, నదులు చూస్తూనే ఉన్నాను, అడవులు పూల చెట్లు కూడా చూస్తూనే ఉన్నాను. కానీ సీత లేకపోవడం వల్ల నాకెంత మాత్రమూ సుఖం కలగలేదు. శరత్కాలం రావడం వల్ల ప్రకృతి నన్ను ఎంతో పీడిస్తోంది. అలా సీతను పీడించకుండా ఉంటే బాగుండు అని చాతకపక్షి వర్షబిందువుల కోసం ఇంద్రుణ్ణి స్మరిస్తూ విచారించేటట్లు అతను ఇలాగ సీతను తలుచుకుంటూ చాలా విచారించాడు. అంతకుముందే పళ్ళ కోసం అడవులకు వెళ్ళిన లక్ష్మణుడు వచ్చి సరిగ్గా ఈ సమయాన రాముణ్ణి చూశాడు. దుస్సహ చింతతో మాట చూపు లేకుండా ఉన్నాడప్పుడు రాముడు. లక్ష్మణుడు మెల్లగా అతని దగ్గరికి వచ్చి, అన్నా, ఇది చిత్తస్థైర్యం కలిగించుకోవలసిన సమయం. ఇలాంటప్పుడు పౌరుషం మర్చిపోవడము, ఏకాగ్రత భంగపరచుకోవడము మంచిదా? నువ్వు మహాధైర్యశాలివి కదా, కనుక కార్యోద్యోగము, మనోనిశ్చలత, ధైర్యోపాయాలు, సుగ్రీవాదుల సహాయ సంపత్తి, నీ మీద ఉండిన భారము గుర్తించి ముఖ్య కార్యం నిర్వర్తించుకో. నీ భార్య అయిన సీత మరొకనికి సాధ్యపడడం కలలో వార్త. అగ్నిజ్వాల చేతపట్టుకుని దగ్ధుడు కాకపోవడం ఎవరికైనా సాధ్యమా అని ధైర్యం చెప్పాడు. రాముడికి లక్ష్మణుడు చెప్పింది చాలా సహజంగా కనపడింది. దానికి బదులు చెప్దామంటే సాధ్యం కాలేదు. పైగా అది హితంగా ఉంది, అప్పటికి చాలా ఉపయుక్తంగా ఉంది, రాజనీతి సంపన్నంగానూ ఉంది, సాంత్వనం కలిగిస్తోంది, ధర్మబద్ధంగా ఉంది. అందుకు ఆనందించి రాముడు, తమ్ముడు, నువ్వు సరిగా చెప్పావు. మన పని విషయమై మనం చాలా శ్రద్ధ చేయవలసిందే. ఉత్సాహము, ధైర్యము చిక్కపట్టుకోవాలి. మనం ప్రారంభించిన పని మిక్కిలి కష్టసాధ్యం. అది ఫలించేటట్టు కూడా చూసుకోవాల్సిందే. దేవేంద్రుడు భూమంతా నీటితో తృప్తిపరిచి సస్యాలు పండేటట్లు చేసి కృతకృత్యుడైనాడు. మేఘాలు స్నిగ్ధ గంభీరంగా ఉరిమి చక్కగా వర్షించి చెట్ల మీద పర్వతాల మీద విశ్రమిస్తున్నాయి. నల్ల కలువరేఖలు వంటి మేఘాలు దిక్కులన్నీ శ్యామలంగా చేసి ఇప్పుడు మత్తు వదిలిన ఏనుగుల్లాగా శాంతించాయి. జలగర్భాలైన వర్షవాయువులు కొడిసె పూల పరిమళంతోనూ మద్దిపూల సువాసనలతోనూ మహావడిగా వీచి వీచి ఇప్పుడు చల్లబడ్డాయి. మేఘగర్జితాలు, గజబృంహితాలు, నెమళ్ల క్రేంకారాలు, శిలయేళ్ల జలపాత ధ్వనులు సన్నగిల్లాయి. మహామేఘాలు కుంభధారగా వర్షించడం వల్ల నిర్మలాలైన పర్వతాలు వివిధ ధాతువుల కాంతులతో రంగురంగుల అంగరాగాలు పూసుకున్నట్లున్నాయి. నూతన సంగమ సమయాన యువతులు ఉత్సాహంగా ఉండేటట్లుగా ఈ శరత్కాలంలో నదులు క్రమక్రమంగా ఇసుక తిప్పులు బయలుపరుస్తున్నాయి. శరత్కాల శోభ ఇప్పుడు ఏడాకుల అరటి చెట్ల కొమ్మల మీద, చంద్రసూర్య నక్షత్రాల యందు, మదపుటేనుగుల విలాసాల యందు సమంగా వ్యాపించి ఉంది. ఇంకా ఈ శరత్కాల శోభ బాలార్క కిరణాలతో సద్యో వినిర్భిన్నాలైన నల్ల కలువలతోనూ, ఎర్ర కలువలతోనూ, ఎర్ర తామర పూలతోనూ, తెల్ల తామర పూలతోనూ రకరకాలుగా శోభిస్తుంది. మనము ఈ వీడియో ఇక్కడితో ఆపేద్దామండి. అయితే ఇవాళ మనం విన్న రామాయణంలో, అంటే మనం చదువుకున్న రామాయణంలో మనుషులకి, జంతువులకి, రాక్షసులకి ఇంకొక తేడా కూడా చూపిస్తున్నాడు. అంటే మనుషులు ఎలా ఉండాలి అనేది, ఎలా ఉంటారు అనేది కూడా చూపిస్తున్నాడు. రాజ్యం కోసం సుగ్రీవుడు అన్నను చంపేశాడు, తన రాజ్యం అనుభవిస్తున్నాడు. అలాగే రావణాసుడు, కుబేరుడు తన సోదరుడైనా కూడా అతని రాజ్యం తను అపహరించి దాన్ని ఆక్రమించుకుని దాన్ని పరిపాలిస్తున్నాడు. ఇక్కడ భరతుడికి తండ్రి రాజ్యం ఇచ్చాడని చెప్పినా భరతుడు వినకుండా అన్న వనవాసం చేస్తున్నాడు కాబట్టి తను కూడా అయోధ్య ప్రవేశించకుండా తను కూడా మునివేషంలో ఉండి శ్రీరాముడి పాదుకలని సింహాసనం మీద ఉంచి వాటినే రాముడిలాగా భావిస్తూ, రాముడి ఆజ్ఞలాగా రాజ్యంలో జరిగే ప్రతిదీ కూడా పాదుకలకే విన్నవిస్తూ అలా చేస్తున్నాడు. అన్నదమ్ములు ఎలా ఉండాలి, రాజ్యకాంక్ష జంతువుల మధ్య, రాక్షసుల మధ్య ఉంటుంది, మనుషుల మధ్య ప్రేమానురాగాలు మాత్రమే ఉండాలి, అన్నదమ్ములు ఇంత అన్యోన్యంగా ఉండాలి అని చెప్పేదే రామాయణం. కాబట్టి ఇవన్నీ కూడా మనం పిల్లలకి చెప్పడానికి బాగుంటుందని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ప్రకృతి గురించి వాల్మీకి మహర్షి ఆయన గురించి కామెంట్ చేయడానికి కూడా మనలాంటి వాళ్ళకి, ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి అది తక్కువే అనుకోండి.
చెప్పేంత అర్హత లేదు, కానీ ప్రతి సెంటెన్స్ ఎంతో అందంగా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారు. ఇది ఒరిజినల్ వాల్మీకి రామాయణం తెలుగు వచనం కాబట్టి ఆయన హృదయం ఎలా ఉందో మనకి చాలా అద్భుతంగా చూపిస్తున్నారు. అలాగే ఇంకొకటి ఏంటంటే రాముడిలో ఉన్న అతి చక్కని ఒక కోణం, ప్రతి వాళ్ళ దుఃఖానికి తను స్పందిస్తాడు. ఇదివరకు కూడా చూసాం మనం, పరుల కోసం మాత్రమే దుఃఖిస్తాడు రాముడు. అప్పుడేమో కౌశల్యం తలుచుకుని ఏడ్చాడు, సీతను వదిలిపోవాలేమో అని ఒకసారి ఏడ్చాడు. అలాగే సీతాపహరణం అప్పుడు, జటాయువు పోయినప్పుడు, అప్పుడు తన దుఃఖం కూడా మర్చిపోయి జటాయువు కోసం ఆయన రోధించాడు. అట్లాగే ఇక్కడ సుగ్రీవుడు సహజమైన ప్రవృత్తితో అన్నని చంపేదాకా అతను క్రోధపరవశుడే ఉన్నాడు, తన రాజ్యం తన భార్య అనుకుంటూ. తీరా అన్న చనిపోయాక దుఃఖం భరించలేకపోయాడు సుగ్రీవుడు. ఆ సమయంలో సుగ్రీవుడి దుఃఖం చూసి రాముడు కూడా ఏడ్చాడు. అది చదివేటప్పుడు నిజంగా అది ప్రతి వాళ్ళు ఏడుస్తారండి నాకు తెలిసి, ఎందుకంటే అంత కళ్ళనీళ్ళు తెప్పిస్తుంది. బలవంతంగా మనం రామాయణంలో కొన్నిసార్లు కళ్ళనీళ్ళు అణుచుకోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాలు చాలా బాధాకరంగా ఉంటాయి. అది చదవడము ఆ టైంలో కష్టంగానే అనిపిస్తుంది, అది ఒంటరిగా చదువుతుంటే. మామూలుగా నలుగురి మధ్య కూర్చొని డిస్కస్ చేస్తుంటే ఏమనిపించకపోవచ్చు. ఒంటరిగా కూర్చుంటే ఏంటంటే వాల్మీకి మహర్షి రాసిన రామాయణము మనము అక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది, మనకి కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది. వాళ్ళ మధ్యనే మనం ఉన్నాము, అవన్నీ చూస్తున్నాము అనే ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి చదవలేని వాళ్ళ కోసం, చదవడానికి సమయము అవకాశం లేని వాళ్ళ కోసమని ఈ వీడియో చేస్తున్నాను. మరొకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఈ విషయం. దయచేసి ఇది అందరికీ షేర్ చేయండి, చదివిన తృప్తి కలుగుతుంది వాళ్ళకి. అది కళ్ళారా మనం చూసినట్టే ఉంటుంది. అది ఆ పరిసరాలు కానీ ఆ వ్యక్తులు కానీ. ముఖ్యంగా రాముడు వాలిని వధించిన తర్వాత చాలామంది రాముడిని విమర్శిస్తారు కదా, అంటే అంత నాలెడ్జ్ లేని వాళ్ళు, వాలిని చాట నుంచి చంపాడు అది ఇది అని. వాటన్నిటికీ సమాధానాలు ఇక్కడ రాముడు ఇచ్చాడు. ఈ వీడియోలో కంప్లీట్గా రాముడు చెప్పిన మాటలు మళ్ళీ మనం వింటే ఎవరికైనా ఇలాంటి సందేహాలు వస్తే మనం వాటిని సాల్వ్ చేయొచ్చు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్.